అయితే మరింత ఆసక్తిమైనటువంటిది మనం లేఖనాల్లోకి వెళ్ళి ఇంకా బాగా పరిశీలన చేస్తూ ఉంటే ఇంకా మరింత సంతోషంగా ఉంటుంది. So we've been doing our Rocky Mountain tour, landing on one mountain for one study series and going through overview. అయితే మనం ఈ యొక్క శీర్షికలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా ఉన్నతమైనటువంటి శిఖరాలు లాంటివి, గతుకులతో కూడుకున్నటువంటి మార్గంగా అనుకున్నాం. అయితే ఈ జటిలమైనటువంటి మార్గాలు కూడా ప్రయాణం చేస్తూ ఈరోజు మరింత సమాచారాన్ని తెలుసుకున్నాం. Remember, these studies that I'm going over are just a portion of the whole study. అయితే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలము ఈ ప్రాక్టీస్ శ్రేణి మొత్తంతో పోల్చుకుంటే కేవలం తొలక మాత్రమే. ఈరోజు చెప్పుకునేది మీరు వచ్చిన విభాగం మాత్రమే. ఇంకా చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి. So many of these things may be new thinking, new ways of looking at scriptures. అయితే ఇవన్నీ కూడా మరి కొత్త ఒరవడికి సంకేతాలుగా ఉన్నాయి. ఎట్లా అంటే మన లేఖనాలను చూసేటువంటి దృక్కోణం కానీ, దాన్ని పరిశీలించేటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా మారిపోతా ఉన్నాయి. Keep in mind that we're only looking at a few verses of many that are listed in the study for you to see. That is again and ఈ యొక్క again. పాఠ్యాంశంలో ఇక్కడ కేవలం పొందుపరచబడినటువంటి వచనాలు ఏవైతే ఉన్నాయో ఇది కొన్ని మాత్రమే. ఇవన్నీ కూడా సమగ్రంగా ఉన్నాయని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. కొన్ని మాత్రమే తీసుకొచ్చి పెట్టాము. దాని ద్వారా మీరు అవగాహన పెంచుకోవాలి, సదవగాహన మీకు కావాలి అనేటువంటి నా యొక్క ఉద్దేశం. So please do your studying afterwards to go through, as Paul said, the Bereans. Test all things and only believe what is true. అయితే పౌలు అపోస్తలుడైన పౌలు బెరోయ సంఘస్థులకు చెప్పినట్టుగా సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి. దాని ద్వారా మీరు ఏం చేస్తారంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇవన్నీ కూడా మళ్ళీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి నేను ఇక్కడ ఎంతవరకు అయితే చెప్పానో వాటికి మించి ఉన్నటువంటి దీంట్లో ఉన్నాయి, ఇంకా మించి ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తిగా సిరీస్ అంతా విభాగం కూడా పూర్తయ్యేటప్పుడు అవన్నీ కూడా బయటకు వస్తాయి. కనుక కొద్దిగా అంచెలంచెలుగా మీరు అందరూ కూడా కనపడాలని, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు ప్రయాసపడాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. Or my son likes to say, to put it into modern language, నా కుమారుడు దీన్ని ఆధునిక భావజాలం ఎలా చెప్తాడు అంటే, eat the meat and spit out the bones. ఎట్లా అంటే మెత్తడి మాంసం తినండి, పొరుగులు మాత్రం ఊసేయండి కదా. అంతేగా మీరు చేసేది కూడా అంతేగా. ఇట్టి చేసేవాళ్ళు ఉంటారు మళ్ళీ Right. Okay, so today we get into study series 5. ఈరోజు మనకు పాఠం 5వ పాఠానికి వెళ్దామండి. 5వ పాఠంలో 2 విభాగాలు ఉన్నాయి. మొదటి విభాగానికి వెళ్దాం. అందరూ దయచేసి చూడండి. As we remember, Jesus Christ, His apostles, and the entire Old Testament are all Hebrews. యేసు ప్రభు వారు కానివ్వండి, వారి యొక్క శ్రోతలు కానివ్వండి, పాత నిబంధన యోధులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా హెబ్రీయులు కదండి. So even if we're going to properly understand the Gospels and the Sermon on the Mount, అయితే మనము సువార్తలో ఉన్నటువంటి సన్నివేశాలను కానివ్వండి, లేకపోతే ఇతర సందర్భాలను కానివ్వండి అర్థం చేసుకోవాలి అంటే, the better we understand, think like the Hebrew, and understand the Old Testament, will make it that much clearer. అయితే మనం కూడా ఏం చేయాలంటే హెబ్రీయుల్లాగా మనం కూడా తయారయ్యి హెబ్రీయుల్లాగా మనం కూడా ఆలోచించడం మొదలు పెడితే ప్రభు చేసినటువంటి ప్రసంగాలు కానీ, ఇలా ప్రత్యేకంగా పండుగల ప్రసంగాలు కానీ, ఇలాంటి వాటిని సరైనటువంటి ఉద్దేశంతో సరైనటువంటి విపులంగా తెలుసుకున్నటువంటి ఆస్కారం ఉంటుంది. So in the next day and a half, we're going to become Hebrews. మనకి ఏమవుతామంటే ఈ విధంగా హీబ్రూస్ సరణిలో ఆలోచించడం వల్ల మీరు కూడా సగం హెబ్రీలు అయిపోతారు. చెన్నైలో అయినప్పటికీ కూడా మీ ఆలోచన బట్టి మీరేమవుతారు, హెబ్రీలాగా ఆలోచించడం మొదలు పెడతారు. Okay, we're going to start wearing long hair and tassels and what we go. మీరు అంటానుకునేది హెబ్రీలు అంటే బాగా గడ్డలు పెంచుకుని అంగీలు వేసుకుని తిరుగుతారేమో, నెత్తి మీద పట్టా కప్పుతారు అనుకోమాకండి. No, but very important. They think and talk, and God and the prophets talk different than we think. అయితే ప్రవక్తలు, దేవుడు ప్రవక్తలు బయలుపరిచింది కానీ, ప్రవక్తలు గ్రహించింది కానీ, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే దేవుడు మనం ఆలోచించేటువంటి దానికి వాళ్ళ వ్యవహారానికి చాలా భిన్నంగా ఉన్నట్టుగా కనబడతా ఉంది. So the book of Deuteronomy is an incredible book in the Old Testament. ద్వితీయోపదేశకాండం అనేటువంటిది పాత నిబంధనలో ఒక మహత్తరమైనటువంటి గ్రంథం అంటే అది. Like the book of Romans in the New Testament is for the Christian, where we get such a full covering of the Christian doctrine. అయితే కొత్త నిబంధనలోకి వచ్చేసరికి రోమీయులకు రాసినటువంటి పత్రిక మన అద్భుతమైనటువంటి పుస్తకం అండి. దాంట్లో కూడా మరి క్రైస్తవులు ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైనటువంటి సూచికలు దాంట్లో కనపడతా ఉంటాయి. The book of Deuteronomy is like the constitution for Old Covenant Israel. అయితే ద్వితీయోపదేశకాండం అనేటువంటిది పాత నిబంధన ప్రజలకు అనేటువంటిది అది రాజ్యాంగం లాంటిది. This book covers everything for how they were to have
a theocracy with God, all their laws, their provisions, the way they would handle things. అయితే ద్వితీయోపదేశకాండంలో వారి ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి సంగతులతో పాటుగా మరి దేవుని యొక్క పరిపాలన కింద వాళ్ళు ఎలా మసులుకోగలుగుతారు, ఎలా మసులుకోవాలి, మరి వాళ్ళకి వచ్చేటువంటి తీర్పులు ఏంటి అనేటువంటి అన్ని కూడా సమగ్రమైనటువంటి సమాచారం అనేటువంటిది మన ద్వితీయోపదేశకాండంలో కనబడుతూ ఉంటుంది. So just as important as you would not come to Canada and read my constitution for how to live your life in India. అయితే ఇది ఇప్పుడు ఉదాహరణకు ఆలోచించండి, మీరు కనుక దొరగారితో పాటు కెనడా దేశం వెళ్ళారనుకోండి, అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగాన్ని చదివి ఆ రాజ్యాంగం ప్రకారం వచ్చి ఇక్కడ ఉంటారా? లేదు లేదు, ఇక్కడ రాజ్యాంగం ఎక్కడే, అక్కడ రాజ్యాంగం అక్కడే. You can learn from it. You can get good examples from it, but it is not your constitution. అది ఏ విధంగా ఆచరించడానికి పనికిరాదో ఆ విధంగానే మరి ఎట్లా ఉపయోగపడుతుందని ఆలోచించినప్పుడు మనం అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగాన్ని చదివినప్పుడు ఆ రాజ్యాంగం ద్వారా మనకేంటంటే కొన్ని విషయాలు తెలుస్తాయి, మన జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, మన అవగాహన పెంపొందించుకోవడానికి దోహదపడతాయి. That is how the Christian is supposed to be approaching Deuteronomy and the Old Covenant. అయితే ద్వితీయోపదేశకాండం మనకి అన్వయించుకోవడానికి కాదులేనండి, ద్వితీయోపదేశకాండాన్ని చదవటం వల్ల అట్లాంటి మహత్తరమైనటువంటి గ్రంథాన్ని చదవటం వలన అక్కడ వాళ్ళ కోసం దేవుడిలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు కానీ, నిబంధన బాంధవ్యాలు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి తీర్పుల గురించి కానీ అన్నింటి గురించినటువంటి ఒక సదవగాహన అనేటువంటి మీకు ఏర్పడుతుంది. Not to try and bring those things into our church and incorporate them, but to learn from them. What do they mean? What symbols? How did Christ fulfill and answer? ఇవన్నీ కూడా ఏంటంటే మనం చూడాల్సింది ఏంటంటే వీటిని తీసుకొచ్చి సూటిగా మన సంఘాల్లో పెట్టి ద్వితీయోపదేశకాండం మీద లేదంటే ద్వితీయోపదేశకాండాన్ని వాళ్ళకి అన్వయించి వాళ్ళకి బోధించడం కాదు, కానీ మనం ఏం చేస్తామంటే ద్వితీయోపదేశకాండంలో నుంచి మరి మాధురులు కానివ్వండి, లేకపోతే ద్వితీయోపదేశకాండంలో ఉన్నటువంటి మరి హెచ్చరికలు కానివ్వండి, వగేర వగేర వీటన్నిటిని కూడా మనం సరిపోల్చుకుంటూ మరి పాత నిబంధనని అర్థం చేసుకుంటూ క్రీస్తు ఏ విధంగా నెరవేర్చి ఉన్నాడు వాటిని అనేటువంటి విషయాల మీద మనం అవగాహన తెలుసుకోవాలండి. Okay, so again, whenever we go back to the Old Testament, what's the context? Who's writing? Who are they writing to? What is it about? పాత నిబంధనకు వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా మీరు ఏం చేయాలంటే వాళ్ళ యొక్క శ్రోతలు ఎవరు, సందర్భం ఏమిటి, ఏం మాట్లాడుతున్నాడు, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు అనేటువంటి మౌలికమైనటువంటి విషయాల మీద మీకు అవగాహన అనేటువంటిది కావాలి. Deuteronomy 1:1, read that. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 1వ వాక్య భాగాన్ని తీయండి. యువతలనున్న అరణ్యములో అనగా పారానుకును, తోపేలు, లాబాను, ఎజేరేతు, దిహాబును స్థలములకును మధ్య చూపునకును ఎదురుగానున్న అరాబాలో మోషే ఇశ్రాయేలందరితో చెప్పిన మాటలు ఇవే. Why does the book start and say this is to all Israel? And so many churches want to bring a lot of the laws into the church. అక్కడ మీరు 1వ వచనంలో కనుక మీరు చూస్తే 1వ అధ్యాయం 1వ వచనంలో మోషే ఇశ్రాయేలు అందరితో చెప్పిన మాటలు అని ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి మీరు సంఘాల్లోకి తీసుకొచ్చి సంఘాల్లో క్రైస్తవులకు ఎందుకు చెప్తున్నారు, వాళ్ళకి ఎందుకు అన్వయిస్తున్నారు మీరు? Jesus Christ is our constitution. This is Israel's constitution. అయితే మనకి యేసుక్రీస్తు కొత్త నిబంధన అనేటువంటి మనకి చట్టం కదా, మరి ఇది ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి చట్టం కదా. ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి చట్టాన్ని మీరు ఏ విధంగా ఇక్కడ తీసుకొని చదివిస్తున్నారు? Read verse 8. 8వ వచనం కూడా చూడండి ఒకసారి. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించుతుని, ఆ దేశమును మీకు అప్పగించుతుని, మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు యాకోబులకును వారి తరువాత వారి సంతానములకు ఇచ్చేదని నేను ప్రమాణం చేసిన దేశం స్వాధీనపరచుకొనుడి. See, very specifically to them for what their marriage relationship to God was. అక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి, ఏమంటాడు? ఈ దేశమును మీకు అప్పగించితిని, మీరు వెళ్ళి మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి తర్వాత వారి సంతానములకు ఇచ్చేదని చేసినటువంటి దేశమును స్వతంత్రించుకోండి అంటారు. సో ఇదంతా కూడా సంబంధం అంతా కూడా ఎట్లా కనబడుతుంది? వాళ్ళకి, వాళ్ళ పితరులు, వీళ్ళకి అంటే వాళ్ళ సంతానానికి అనేటువంటి ఒక స్పష్టత అనేటువంటి మనకు వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. Okay, so a summary of the book of Deuteronomy. కాబట్టి ద్వితీయోపదేశకాండం యొక్క సంక్షిప్త వివరణ మనం చూద్దాం. These were people that had been in slavery for 400 years. They need to know, how do we go into a land? How are we to live there, God? అక్కడ వీళ్ళు ఏంటంటే సంక్షిప్తంగా వాళ్ళ చరిత్రను మనం చూసినప్పుడు 400 సంవత్సరాలు వాళ్ళు దాస్యంలో ఉన్నారు.
దాస్యముల తర్వాత బయటకు వచ్చి వాగ్దాన దేశానికి చేరుకోవడం, వాగ్దాన దేశానికి చేరుకున్న తర్వాత వారు ఎట్టి రాజ్యాంగంతో, ఎట్టి నియమావళితో, ఎట్టి నిబంధనతో, ఎట్టి శాసనాలతో వాళ్ళు ముందుకు కొనసాగవలసింది అనేటువంటి వాళ్ళ ముందు ఉన్నటువంటి పెద్ద సవాలు. So chapter 2 and 3, Moses gives their history of first coming to the land, being rejected because they were scared of giants, and it's a summary. అయితే మొదటి 2 అధ్యాయాల్లో కూడా మోషే ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళు అక్కడ నుంచి బయటికి రావడం, బయటకు వచ్చిన తర్వాత మరి వేగులు పంపించి అక్కడ ఉన్నటువంటి సమాచారం తెలుసుకోవడం, అక్కడ ఉన్నటువంటి మరి యోధులు లెఫీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి భయపడటం, వీళ్ళు మరి భయపడిన తర్వాత వాళ్ళకి దానికి సంబంధించినటువంటి మరి హెచ్చరికలు చేయటం, అరే భయపడద్దని చెప్పి వారికి ఊరటనివ్వడం మనం చూస్తాం. Okay, chapters 4 through 9 give all the different statutes and laws and how they were rules they were supposed to handle things. 4 నుంచి 9 అధ్యాయాల వరకు కనుక మనం చూస్తే రకరకాలైనటువంటి నియమావళులు, ఏటిని అనుసరించాలి, వేటిని అనుసరించకూడదు, ఎట్లాగా అనేటువంటి సమాచారం మనకు లభిస్తూ ఉంటుంది. And remember, in the middle of that is the 10 commandments given to them. అయితే వాటి మధ్యలో 10 ఆజ్ఞలు ఏ విధంగా ఇవ్వబడ్డాయి అనేటువంటి సంగతిని గుర్తు చేసుకోండి. దాని గురించినటువంటి చర్చ ఉంటుంది. Okay, so remember, this is their constitution. గుర్తుపెట్టుకోండి, ఇది వారికి సంబంధించినటువంటి చట్టం. So just read chapter 5 verses 1, 2 and 3 again. 5వ అధ్యాయము మొదటి 2-3 వచనాలను చూడండి. మోషే ఇశ్రాయేలులందరినీ పిలిపించి ఇట్లా నేను ఇశ్రాయేలులారా, నేను మీ వినికిడిలో నేను చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకుని వాటిని అనుసరించి నడువుడి. మన దేవుడైన యెహోవా యెరూషలేములో మనతో నిబంధన చేశాను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవమై ఉన్న మనతోనే నిబంధన చేశాను. చూసారా ఎంత స్పష్టంగా దేవుడు ఎవరితో చేశారంట నిబంధన, వాళ్ళ తాలూకా ఏంటంట, ఎవరిని చూడండి ఎంత స్పష్టంగా అక్కడ చెప్పడం అనేటువంటిది జరిగింది. Okay, so again, the 10 commandments, the covenant did not exist before that day. ఆ రోజుకు ముందు నిబంధన గాని లేదా 10 ఆజ్ఞలు గాని వాళ్ళ ముందు ఉనికిలో ఉన్నట్టుగా లేదు. ఆ రోజు నుంచి సజీవులైనటువంటి వాళ్ళతో అక్కడ దేవుడు ప్రారంభిస్తున్నాడు. When they were in bondage for 400 years in Egypt, they did not have their fathers have this covenant. అయితే వీళ్ళు 400 సంవత్సరాల క్రిందట గత చరిత్రను మనం చూసుకున్నప్పుడు ఈ గడియ వచ్చేంత వరకు కూడా, అంటే ఆ గడియ వచ్చేంత వరకు కూడా వాళ్ళకి ఎట్లాంటి నిబంధన ముందు లేదు. The only covenant that existed was back with Abraham, the promise of the seed, Christ, who would come in the future. అయితే అప్పటి వరకల్లా కేవలం అమల్లో ఉన్నటువంటిది ఏంటయ్యా అంటే అబ్రహాముతో చేసినటువంటి నిబంధన మాత్రమే ఉన్నది. నీకు నీ సంతానానికి ఈ దేశమును ఇస్తాను, ఈ సంతానం ద్వారా నీ సంతానం ద్వారా సకల జనులు ఆశీర్వదించబడుతున్నటువంటి వాగ్దానం మాత్రమే బదులుగా ఉంది. That was the eternal covenant. That was the promise that would go forever. అది నిత్యమైనటువంటి నిబంధన, అది మూలమైనటువంటి నిబంధన, అదే శాశ్వతంగా కొనసాగవలసి ఉన్నది. This book of Deuteronomy covenant is the if you obey, if you don't obey, 430 years after. అయితే ఈ ద్వితోపదేశకాండంలో ఉన్నటువంటి నిబంధనలో ఉన్నటువంటి చమత్కారం ఏంటో తెలుసా? ఇఫ్ అంటే ఒకవేళ అనేటువంటి కండిషన్ తో అవి ప్రారంభమవుతాయి. అంటే ఎలాగంటే ఒకవేళ నువ్వు ఇది చేసావా నీ మీదకి ఆశీర్వాదం వస్తుంది, ఒకవేళ అది చేసావా నీ మీదకి శాపం వస్తుంది అనేటువంటి ఒక నియమంతో అది ముందుకు పోతున్నట్టుగా మనకు కనబడుతుంది. అది ద్వితీయోపదేశకాండంలో ఉన్నటువంటి నిబంధన యొక్క ప్రత్యేకత. అయితే అబ్రహాముకు ఉన్నటువంటి నిబంధనలో ఒకవేళ అనే మాటలు కనబడితే మనకి లేదు. శాశ్వతమైనటువంటి నిబంధనగా సకల జనులు ఆశీర్వదించబడేటువంటి బృహత్తరమైనటువంటి దేవుని యొక్క ప్రణాళిక నిబంధనగా మనకు కనబడుతుంది. So remember, God promised Abraham, through your descendants I will bring the promised one. అయితే నీ సంతానం ద్వారా మరి వాగ్దానం చేయబడేటువంటి వాడిని, వారసుని నేను పుట్టిస్తాను అనేటువంటి మాట దేవుడు చెప్తూ ఉన్నాడు. But we have to get from the time of Abraham thousands of years until the time of Christ. అయితే అబ్రహాము నుంచి మనం కనుక సంతానమైనటువంటి క్రీస్తుని చూసుకునేంత వరకు కూడా చూస్తే చాలా సంవత్సరాల కాల వ్యవధి అయినటువంటి మనకి అనేక సంవత్సరాల వ్యవధి అయినటువంటి మధ్యలో కనబడతా ఉంటుంది. మత్తయి సువార్త మొదటి వచ్చిన మనం చూసుకున్నప్పుడు అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వంశావళి అని అంటున్నాడు. ఆయన ఎవరెవరికి కుమారుడు? ఇప్పుడు అబ్రహాంకి కుమారుడే, దావీదుకి కుమారుడే. ఇక్కడే మీకు పెద్ద కీలకమైనటువంటి విషయం అర్థం కావాలి. ఏంటో తెలుసా? అబ్రహాము కుమారుడు అని అంటున్నాడు అంటే ఎక్కడికి వెళ్ళింది చూడండి సబ్జెక్టు. ఆదికాండం 12వ అధ్యాయానికి వెళ్ళింది. దావీదు
కుమారుడు అని అన్నాడు. ఎక్కడికి వెళ్ళిందో చూడండి, 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయానికి వెళ్ళింది. సో ఇక్కడ ఇంత బృహత్తరమైనటువంటి ప్రణాళిక, శాశ్వత కాలానికి సంబంధించినటువంటి వాగ్దానాలు రెండింటిని కూడా లాగి, ఒకటి రాజరికానికి సంబంధించి, ఒకటి సకల జనులు ఆస్వాదించేదాని సంగతి, రెండింటిని లాగి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాడు ఒక్క వచనంలో. Remember, God has to accomplish His plan amidst all the world of evil that's following Satan and his forces. అయితే సాతాను యొక్క అనుచరుల యొక్క ఆధీనంలోను వ్యవహారాల్లోనూ నిమగ్నమైనటువంటి లోకంలో దేవుడికి ఏంటంటే వాళ్ళ నడుమ తన యొక్క ప్రణాళికను కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది కనుక మనకి సమయాభావం అనేటువంటిది కనపడతా ఉంది. అంతేకాకుండా తనకంటూ అలాంటి లోకంలో నుండి ఒక కుటుంబాన్ని ప్రత్యేకపరుచుకుని తద్వారా ఆయన తన ప్రణాళికను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. అందుకనే మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. The seed line must be protected. So He builds a people of Israel that He will dwell with them. He'll fight battles with them. He will, if they follow Him, bless them and keep the seed line until Christ amidst the enemies. ఇక్కడ చూడండి ఎంత బాగా ఉందో. మీకు ఈ విషయాన్ని నేను నా మాటల్లో చెప్తాను. ఇక్కడ ఏమవుతుందంటే సంతానం రావాలి. బయట ఉన్నటువంటి లోకమేమో దుష్టత్వంలోనూ అపవాది యొక్క ఆధీనంలోనూ అపవాది యొక్క అనుచరులతోనూ నిండిపోయింది. ఇట్లాంటి నడుపున దేవుడు ఏం చేయాలా? మానవాడిని తనతో సమాధానపరచుకోవాలనేటువంటి ప్రణాళికను పూర్తి చేయడం కోసం దేవుడు ఏం చేయాలా? తనకంటూ ప్రత్యేకంగా ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆ జనాంగాన్ని ఏర్పాటు చేసుకుని వారిని సంరక్షించుకుంటూ వారి మధ్యలో తన యొక్క నివాసాన్ని నుంచి ఆయన వారిని నడిపించుకుంటూ మెల్లమెల్లగా సంతానం వచ్చేంత వరకు, తీరం చేరేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఈ దృక్కోణంలో చూసినప్పుడు నిబంధన యొక్క పాత్ర ఏంటి, నిబంధన ప్రజల యొక్క పాత్ర ఏంటి, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అనేటువంటి విషయాలు మనకు ప్రస్ఫుటంగా కనబడతాయండి. Okay, and so once the seed had come, there's no longer need for the boat or the vessel that brought him through the history. చరిత్రలో ఇన్నాళ్ళు మరి మనం భరిస్తూ వచ్చినటువంటి లేదా వాళ్ళ యొక్క స్థితి ఏదైతే ఉందో, అంటే మనం నీటిలో నుంచి మనం సముద్రంలో నుంచి బయటకు వస్తున్నాం అనుకోండి, పడవ అనేటువంటి మనకు ఆధారంగా ఉంటుంది కదా. ఈ పడవని ఒడ్డుకు వచ్చిన తర్వాత నెత్తి మీద పెట్టుకుని జరగంగా ఎవరు దిగుతారా మీరు? అదేంటి మరి చేస్తున్న క్రైస్తవ్యం. కాబట్టి అలా చేయకుండా మనం ఏం చేస్తాము? తీరం దాటిన తర్వాత తీరం దాటినట్టుగా మనం వ్యవహరించాలి. So just like if you were an important person traveling to a faraway land and you hired a security force to protect you to get there. అయితే నువ్వు ఏమైనా దేశం వెళ్ళామనుకోండి, కొన్ని ప్రాంతాలు ఉన్నాయండి మన భూమి మీద. ఆ ప్రాంతాల్లో మీరు కనుక ఉద్యోగరీత్యా కానీ ఎక్కడికన్నా వెళ్ళారనుకోండి కొన్ని దేశాల్లో, అక్కడ మనం బయటికి రావడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం. అందుకని మనకేం చేస్తారంటే కొంత సెక్యూరిటీ ఫోర్స్ ఇచ్చి, తుపాకులు ఇచ్చి బయటికి వెళ్ళమని చెబుతారు. సౌత్ ఆఫ్రికాలో కొన్ని దేశాలను అట్లాంటప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు కలుస్తారో తెలియదు, ఎవరు దోచుకుంటారో తెలియదు, కనపడితే అక్కడ అంతా ఆకలి, కరువు, బాధలు. అందుకని మనం సంపబడకుండా ఉండాలి అని అంటే సెక్యూరిటీగా ఎవరు మనం తీసుకొని, కాపలాదారులను తీసుకొని, బాడీ గార్డుని తీసుకొని పోతాం. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే మీరు కనుక ఎవరైనా బాడీ గార్డుని తీసుకొని వేరే అనుకోండి, వాళ్ళని తీసుకొని మనం అనుకోతారు. ఏంటి పని అయిపోగానే ఏం చేస్తారు? వాళ్ళు విడిచిపెట్టి మీరు వచ్చేస్తారు. Okay, so you're the important part. You're the seed. The security force is simply the vessel to protect you, to get you there. అయితే నీ పని ఏంటి? నీ యొక్క పాత్ర అనేది ప్రధానం. అక్కడ నువ్వు అక్కడ క్షేమంగా వెళ్ళటం, క్షేమంగా వెళ్ళి నువ్వేం చేస్తావు? నీ పని ముగించుకొని నువ్వు వస్తావు. వచ్చేంత వరకు ఈ పని నిర్విఘ్నంగా జరగడం కోసం ఏం చేయాలా? నీకు కాపలాదారులు కావాలి, సెక్యూరిటీ ఫోర్స్ కావాలా. కాబట్టి ఈ సెక్యూరిటీ వల్ల ఉన్నటువంటి వాళ్ళ పాత్ర ఏంటి అంటే నీ పనిని ముగించుకునేంత వరకు నీకు కాపలాగా ఉండటమే. తర్వాత ఏం చేస్తాం? మనం వాళ్ళు వదిలిపెట్టేసేసి మనం వచ్చేస్తాము, మన పనిలో మనము ముందుకెళ్ళిపోతాము అనేటువంటి సంగతిని గుర్తుపెట్టుకోండి. సైలెంట్ పెట్టండి. So you promise them and pay them very well. If they obey your rules, they follow you, you'll bless them. If they don't, they're in punishment, they're put in jail, they're killed, whatever consequences. అయితే మీరు కనుక అట్లా తీసుకెళ్తున్నారు అనుకోండి, అట్లా బాడీ గార్డులు, సెక్యూరిటీ ఫోర్స్ని తీసుకెళ్తున్నారు అనుకోండి, వాళ్ళు నిన్ను బాగా కాపలా కాస్తూ నిన్ను బాగా సంరక్షిస్తూ ఉన్నారనుకోండి, మీరు ఏం చేస్తారు? వాళ్ళకి చిన్న బహుమతులు ఇచ్చి వాళ్ళు ఆశీర్వదిస్తారు. అదే తప్పు చేశారనుకోండి, మీరేం చేస్తారు? మందలిస్తారా లేదా? కాబట్టి సేమ్ ఎట్లాగైతే మీరు పని మీద వేరే ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరన్నా మీరు కనుక బాడీ గార్డులు పెట్టుకున్నప్పుడు మీరు వాళ్ళతో వ్యవహరించేటువంటి తీరు ఎలా ఉంటుందో అదే పరంపర, అదే ప్రక్రియలో ఇక్కడ ఇజ్రాయెల్ యొక్క పాత్రను చూడాల్సినటువంటి నేపథ్యం కనపడుతుంది.
That's common sense, right? ఇది కామన్ సెన్స్ కదా, ఇది సమంజసంగా అనిపించట్లా. కామన్ సెన్స్ అంటే సమంజసంగా ఉందా లేదా? ఉంది. So why do we complicate this Israel thing when we look at the Bible? అయితే మనము ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి విషయాన్ని మనం ఎందుకు జటిలం చేస్తున్నాము? ఎందుకు సరళంగా ఇంత స్పష్టంగా ఉన్నటువంటి దాన్ని ఇంత స్పష్టంగా మనం ఎందుకు చూడలేకపోతున్నాము? ఎందుకు రక్షణ చరిత్రలో ఇజ్రాయెల్ యొక్క పాత్రను మనం చాలా ప్రత్యేకంగా మరి భిన్నంగా దేవుని వాక్యం చెప్పబడేటువంటి దానికి భిన్నంగా మనం చూస్తున్నాము? The seed, Jesus Christ, was the promise. Israel is the security force God would use to అయితే bring him. సంతానము అనేటువంటిది క్రీస్తు. గలతీయులకు రాసిన పత్రిక 3:16 చూసాం మనం. ఆ సంతానం వచ్చేంత వరకు కూడా కాపలాదారులుగా ఉన్నటువంటి వాళ్ళ పాత్ర ఎవరికి కనబడుతుంది? ఇశ్రాయేలు కనబడుతుంది. మరి ఇశ్రాయేలు యొక్క పాత్ర ఏంటి? ఆ సంతానాన్ని కాపాడటమే కదా. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేల్ని మూలం చేసి వదిలిపెడుతున్నారు ఇప్పుడున్నటువంటి వేదాంతంలో. మరి ఇది ఎంత తప్పు ఇది? మనం ప్రాధాన్యత ఇవ్వాల్సింది క్రీస్తు కదా. క్రీస్తు చేసినటువంటి, క్రీస్తు స్థాపించినటువంటి, క్రీస్తు సాధించినటువంటి కార్యక్రమానికి, సంఘానికి కదా. So what happens when the seed comes in the book of Matthew? మత్తయి ఏం చెప్తుంది? ఈ యొక్క సంతానం అనేటువంటి వచ్చిన తర్వాత ఏమి సాధిస్తుందని చెప్తుంది, ఏమి మన కొరకు ఏర్పాటు చేస్తుందని చెప్తుంది. ఇవి కదా మనం దృష్టి ఉంచాల్సింది. What is the history being of the security force that was to bring the line of Christ? మరి ఈ యొక్క సంతానాన్ని కాపాడినటువంటి ఇజ్రాయెల్ యొక్క గమ్యస్థానం ఏమని చెబుతుంది? అది కూడా మనం ఆలోచించాలి. మీరేమనుకుంటున్నారు? సెక్యూరిటీ ఫోర్స్ ని ఇప్పుడు ఏం చేస్తున్నారు? సంతాన స్థానంలో పెట్టేశారు. సంతానాన్ని ఏమి పెట్టారు? పక్కన పెట్టారు. ఇప్పుడు ఏమవ్వాలి? వాస్తవానికి విడవబడాలి. ఆ విడవబడేటువంటి ప్రక్రియ ఎలా రాబోతుందో ఏంటో కూడా మనం చూద్దాం. Constantly breaking the covenant marriage with God, constantly killing his prophets and stoning, and even killing Christ himself. అయితే బాడీగార్డుగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ చేసినటువంటి పని ఏంటయ్యా అంటే నిత్యము కూడా వ్యభిచారం చేస్తూ, దేవునికి విరోధంగా పాపం చేస్తూ, దేవుణ్ణి శోధిస్తూ, అంతేకాకుండా దేవుడు ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉన్నటువంటి ప్రవక్తల్ని, హెచ్చరిస్తూ ఉన్నటువంటి ప్రవక్తల్ని వీళ్ళు చంపుతూ రక్తసిక్తం చేసి వదిలిపెట్టారని వాళ్ళ చేతుల్లో రక్తంతో తగ్గుతున్నారు. If your security force did that and they came to you to get payment, what would you be giving them? అయితే ఇదే పని కనుక నీకున్నటువంటి బాడీ గార్డ్ కనుక చేశాడు అనుకోండి, వాడిని జీతానికి వచ్చాడు అనుకోండి, జీతం తీసుకునే రోజు ఏం చేస్తా? వాడే ఇట్లాంటి పని చేశాడు అనుకోండి, నువ్వేం చేస్తా? నీ పిల్లలు కొడతా ఉన్నాడు, నువ్వు చెప్పిన మాట వింటలేదు, నెలవంగానే జీతం కోసం వచ్చాడు నీ దగ్గరికి, ఏం చేస్తా? డబ్బున 100 ఎక్కువిస్తావా? ఏం చేస్తారు? అరే నేను పెట్టింది ఏంది, నీ పని ఏంది, నువ్వేం చేయాలి? నువ్వు పైగా నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? మరి జీతం కోసం వచ్చావా? కాబట్టి మనం ఏం చేస్తాం? మనం కంపల్సరీ తీర్పు తీరుస్తామా తీర్చమా? అది ఆ తీర్పు అనేటువంటిది ఎలా ఉంటుంది? ఒకరితో ఉంటుందా లేకపోతే నిత్యరాజ్యంలో ప్రవేశపెడతాం? అది గమనించాలి. ఇట్లాంటి చిన్న చిన్న ఉపమానాలు, చిన్న చిన్న లాజిక్స్ వాడుకుంటే బైబిల్ చాలా ఉన్నతంగా మనకు అనిపిస్తుంది. There would be severe judgment that would be coming to them, wouldn't there? అవును కదా. వాళ్ళ మీద తీవ్రమైనటువంటి దేవుడు ఉగ్రత అనేటువంటిది కేంద్రీకృతమైనది అనేటువంటి విషయం స్పష్టం కదా. దీని గురించి మనకి బ్రహ్మ విద్య కావాలా? Remember Deuteronomy 28 is the contract, it's the covenant. If you obey, blessing. If you don't, all of these curses. They knew that. అయితే వాళ్ళందరికీ తెలిసినటువంటి విధంగా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ఏదైతే ఉందో అది ప్రమాణ పత్రం. ద్వితీయోపదేశకాండం అనేటువంటిది ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రమాణ పత్రం. ఆ ప్రమాణ పత్రంలో నిబంధన అనేటువంటిది చాలా జాగ్రత్తగా పొందుపరచబడింది. ఏమని పొందుపరచబడింది? ఒకవేళ నువ్వు కనుక నీతిగా నడుచుకున్నావా, నువ్వు విధేయత చూపించావా, నువ్వు ఈ దేశంలో ఆశీర్వదించబడతావు, లేదా వెళ్ళబడతావు, నీ మీద శాపము వస్తుంది అని ఒక నియమావళితో, కండిషన్ తో ఆ యొక్క వాగ్దానం అనేటువంటిది అక్కడ చాలా స్పష్టంగా ప్రమాణ పత్రంలో పొందుపరచబడింది. ద్వితీయోపదేశకాండం 28 నుంచి మనం చదివేటువంటి వచనాలు. So God is not a just God if he does not carry out his promises. దేవుడు అనేటువంటి వాడు న్యాయాధిపతి లేదా నీతిమంతుడు కాదు. ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చుకునేంత వరకు లేదా నిలబెట్టుకునేంత వరకు కూడా. కాబట్టి దేవుడు అనేటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు. వాక్యం చెప్తుంది కంపల్సరిగా ఆయన తన మాటను, తన వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి వాడే అని గమనించాలి. Remember, God never broke the covenant. దేవుడు Israel kept breaking the covenant. దేవుడు ఎప్పుడు కూడా తన యొక్క మాటకు మెరలేదు, తన యొక్క నిబంధన మరవలేదు. మరిచిందల్లా కూడా ఇశ్రాయేలు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
You know, their first two commandments that they had were all about not having another God, not making another image, not bowing down and worship anything but me. I'm your God. I'm a jealous God. మొదటి 10 ఆజ్ఞల్లో మొదటి 2 ఆజ్ఞలు కనుక మనం చూస్తే అవన్నీ కూడా దేవునికి సంబంధించినవి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నువ్వు నన్ను మాత్రమే సేవించాలి, నువ్వు నన్ను మాత్రమే ప్రేమించాలి, నన్ను మాత్రమే ఆరాధించాలి, వేరొక దేవుని ఎదుట నువ్వు మోకాళ్ళు ఉండకూడదు అనేటువంటి వాగ్దానాలే ఆజ్ఞలే మనం మొదటి ప్రధానంగా మనం చూస్తాం. అయితే అదే నిధిలోనే ఆదిలోనే హంసగా చేసేవాడు. See, a covenant with God in Israel was a marriage, and to go and worship another God is termed to the Hebrew committing adultery. You're committing adultery on your husband. ఇక్కడ ఏంటంటే ఇజ్రాయెల్కి Oh, yeah. Okay. చెప్పబోయే ముందు చిన్న మాట వచనాన్ని కూడా చూద్దాం. Isaiah 54:5. యెషయా గ్రంథము 54 Yeah. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఈ మాట చూసిన తర్వాత నేను దర్గా చెప్పిన మాట చెప్తాను. యెషయా గ్రంథము 54వ అధ్యాయము నిన్ను సృష్టించిన వాడు నిన్ను సృష్టించినటువంటి వాడు ఏమైనాడు? భర్త అయినాడు. ఎందుకనంటే దొంగలు నిన్న కూడా చెప్పారు, ఈ రోజు కూడా చెప్తున్నారు ఒక మాట. ఏమంటారు అంటే పదే పదే ఇజ్రాయెల్కి దేవునికి ఉన్నటువంటి నిబంధన సంబంధం అనేటువంటి దాన్ని భార్యాభర్తల సంబంధంతో పోల్చడం జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్పారు. చాలా మందికి ఏంటంటే భార్య ఏంటి, భార్యాభర్తల సంబంధంగా అంటే ఏంటి అంటే ఇట్లాంటి వచనాలు ఉన్నాయి, ఇలాంటి సంబంధ బాంధవ్యాలు వాళ్ళ మధ్య ఉన్నది వర్ణించబడింది అనేటువంటి సంగతి చాలా మందికి సేవకులు సైతం తెలియకపోవడం విచారకరమైనటువంటి సంగతి. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏంటి భార్యాభర్తల సంబంధం. ఇప్పుడు భార్యాభర్తల సంబంధంలో భర్త స్థానంలో దేవుడు ఉన్నాడు, భార్య స్థానంలో ఎవరున్నారు? ఇశ్రాయేలు ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలు అనేటువంటి వాళ్ళు అన్య దేవతల వైపు తిరుగుతున్నారు అంటే దాని అర్థం ఏంటి? వేరొక పురుషుడి వైపు తిరుగుతున్నారని అని అంటాం. వేరొక పురుషుడి వైపు తిరిగారంటే దాన్ని ఏమంటారు? సాంకేతికంగా వ్యభిచారం అంటారు. ఈ వ్యభిచారం గురించి ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. ఇందాక బాడీ గార్డులు మనం ఉదాహరణ చెప్పుకున్నాం. బాడీ గార్డ్ లో కూడా బాడీ గార్డ్ అనేటువంటి వాడు మన సేవకుడిగా ఉన్నటువంటి వాడు. ఎందుకంటే దేవుడు ఇజ్రాయెల్ ఏమన్నాడంటే ఇజ్రాయెలు నా సేవకుడివి ఏమంటున్నాడు. కాబట్టి సేవకుడిగా ఉన్నటువంటి వాడు ఏం చేయాలా? యజమానుడికి సేవ చేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? ఆయన కుమారుడిని కొడుతున్నారు, ఆయన పంపించిన ప్రవక్తలు కొడుతున్నారు, వాళ్ళు చేసినటువంటి హెచ్చరికలు బేఖాతరు చేస్తున్నారు. మళ్ళీ ఏం చేస్తున్నారు? ఫలాల కోసం చూస్తున్నారు. అది దేవుడు వాళ్ళలో ఫలాలు చూసినప్పుడు ఏం కనబడుతుంది? ఏమి లేవు. అందుకని ఇప్పుడు ఏం చేయాలి? తీర్పులో వాళ్ళని గంటి వేయాలా? ఫలం ఇచ్చేటువంటి అభిషేకం ఇవ్వాలా? వాళ్ళ సమూలంగా నాశనం చేయాలి. See, it's understanding the cosmological order of what time we are in history. కాబట్టి మనం ఇలాంటి సందర్భాల్లో మనం జాగ్రత్తగా చూసేటప్పుడు మనం చరిత్ర క్రమంలో, చరిత్ర పట్టీలో ఏ స్థానంలో ఉన్నాం మనము, వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారు, వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటి అనేటువంటి విషయాల మీద మనకు అవగాహన ఉండాలి. We're in a totally different cosmological relationship, Jesus Christ and God, now after the cross. అయితే సిలువ తర్వాత దేవునితో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు అనేటువంటిది వాళ్ళతో పోల్చుకుంటే చాలా భిన్నంగా ఉన్నాయి. మనం ఉన్నటువంటి పరిస్థితులు వేరు, మనకున్నటువంటి బంధం వేరు, వాళ్ళకున్నటువంటి బంధం వేరు, వాళ్ళకున్నటువంటి పరిస్థితి వేరు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ వ్యత్యాసాన్ని స్పష్టంగా చూడగలగాలి మీరు. But remember, it's hard for us to understand. That's why we have to put ourselves back into time. This was the world swarmed by Satan. He's the God of the age, prince of the power here. And only one nation God protected as his people, his married relationship, a covenant. అయితే మనకేంటంటే ఒక్కసారిగా వెనక్కి వెళ్ళి ఇవన్నీ కూడా మనం ఒకసారి తేల్చి చూడటం అంటే కొద్దిగా కష్టంగానే ఉంది. కానీ అది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఎందుకంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, అప్పుడున్నటువంటి కాలమానంలో, అప్పుడున్నటువంటి సాతాను అంధకార సంబంధమైనటువంటి అధికారంలో ఏం జరుగుతుంది అంటే వాడి యొక్క రాజ్యం అనేటువంటిది ప్రచురిస్తూ ఉన్నటువంటి టైంలో దేవుడికి మరి మానవులు తనతో సమాధానం పరచుకోవడానికి, తన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆయన శ్రీకారం చుట్టి కుటుంబాన్ని ప్రత్యేకపరచుకోవడం ఎంత కూడా చాలా బృహత్తరమైనటువంటి ప్రణాళిక కార్యక్రమం అండి. Go to Jeremiah 2:2. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటించు.
యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగిన దేశంలోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలంలో నీవు చూపిన అనురాగమును నీ వైవిధ్య ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. చూసారా మాటలు కూడా చూసారా? వైవాహిక ప్రేమను. వైవాహిక అంటే మీరు ఇక్కడ వాడాము చెన్నైలో, మీకు ఒక ప్రాబ్లం అనుకుంటా. దాని దగ్గర మీకు తెలియదు. So important that we always approach the Bible in the audience, the time and the thinking. What does that verse say to them? అయితే ఈ యొక్క చరిత్ర కాలమానంలో రాయబడ్డటువంటి వాక్యము, రాయబడ్డటువంటి సందర్భం అనేటువంటిది ఎట్టి అర్థాన్ని కలిగి ఉంది, ఎట్టి భావాన్ని కలిగి ఉంది, శ్రోతలు ఎలా అర్థం చేస్తున్నారు అనేటువంటి సమయం అనేటువంటి మనకి చాలా అవసరం. Look what it says. When you went after me in the wilderness. This is speaking of the 40-year wandering in the wilderness. ప్రారంభంలో ఏముందండి? అరణ్యంలో నన్ను వెంబడించినప్పుడు అని మాట్లాడుతున్నాడు. అంటే ఇది ఎప్పుడు సంగతి? ఎన్ని వేల సంవత్సరాల కిందటి సంగతి? అరణ్యములో 40 సంవత్సరాల యొక్క ఆ సుదీర్ఘ ప్రయాణాన్ని జ్ఞాపకం చేసేటువంటి పరిస్థితులు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. Okay? The love of your betrothal. That's the bride, the engaged. They were just about to get Mount Sinai and get the covenant, the marriage contract. అయితే వాళ్ళు ఇశ్రాయేలు అనేటువంటి వాళ్ళు ఆ యొక్క చెరల నుండి బయటికి రావడం ఇది ఎట్లా ఉందంటే ప్రదానం చేసుకోవడం లాగా ఉంది. తర్వాత సీనాయి కొండ దగ్గరికి వచ్చేసిన తర్వాత నిబంధన ఇచ్చినప్పుడు పెళ్లి చేసుకున్నట్టుగా ఉంది. ఇంత మధురంగా వాళ్ళ యొక్క సంబంధ బాంధవ్యాలను దేవుడు అక్కడ పొందుపరిచి వివరించడం అనేటువంటిది జరిగింది. అర్థం చేసుకోండి, నేను ఏదో చెప్తే ఏదో అర్థమైందో, సైన్స్ ఏదో లెక్కలో చెబితే అర్థమైందో అర్థం కాదు తెలియదు, కానీ ప్రతి మానవుడు కూడా, ప్రతి వాడికి కూడా అమ్మాయి అంటే ఏంటో తెలుసు, భార్య అంటే ఏంటో తెలుసు, వివాహం అంటే ఏంటో తెలుసు, పిల్లలు అంటే ఏంటో తెలుసు. ఒక జ్ఞాపకపోయాగా నాకు తెలుసుకుంటాడు. సామాన్యులకు కూడా సరళంగా నిశానిగాడికి కూడా అర్థమయ్యేటువంటి ఈ సన్నివేశాలతో, ఇట్లాంటి సామాన్యమైన సరళీకృతమైనటువంటి ఉదాహరణలతో అక్కడ దేవుడు వాళ్ళకి వివరించడం జరిగిందంటే దేవుని యొక్క ఔన్నత్యం చూడండి ఎంత సింపుల్ గా ఉంది. See, when we're looking at Jeremiah is written over a long period of time. He gets visions at certain periods that equal a long విజన్ period of time. ఇక్కడ ఇర్మియా గ్రంథం అనేటువంటిది చాలా పెద్ద గ్రంథం అండి. ఆ పెద్ద గ్రంథంలో ఏంటంటే అన్ని ఒకరోజు కూర్చొని రాసింది కాదు. ఆయా సమయంలో ఆయనకు వచ్చినటువంటి దర్శనాలని ఆయన ఏం చేశారంటే ఒక గ్రంథంగా పొందుపరిచాడు. అక్కడ ఉన్నటువంటి దర్శనాలు ఏంటంటే ఆయా కాలాలకు సంబంధించినటువంటివి. He's recounting their history when God first betrothed them, engaged them, and then married them. Then he goes through their history of disobedience. ఇక్కడ ఇర్మియా ఏం చేస్తున్నాడు అంటే మొదటికి వెళ్ళాడు, ప్రదానం చేసుకోవడం, వివాహం అనేటువంటి వ్యవస్థని అక్కడ గుర్తు చేస్తూ వాళ్ళ యొక్క బంధాన్ని చెప్పుకొచ్చాడు. తర్వాత ముందుకెళ్ళేటప్పుడు వాళ్ళు ఏ విధంగా మరి అవిశ్వాసులుగా, మరి అవిధేయులుగా మారిపోయి తన యొక్క వివాహ నిబంధనని ఉల్లంఘించారు అనేటువంటి విషయాన్ని ఇంకా ముందు చర్చించబోతూ ఉన్నాడు. And read chapter 3, verse 14. After they've rebelled, they've been committing adultery, they've sinned, and look at what God's plea is to them. ఇశ్రాయేలు పిల్లలారా, తిరిగి రండి, నేను మీ యజమానుడును, ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడేమంటున్నాడు? వీళ్ళు తిరిగి ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఏమవుతుంది? వ్యభిచారం చేసేసారు. ఇప్పుడు ఏమంటున్నాడు? వాళ్ళు తిరిగి రండి. ఇప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే వాడు మారుతారేమో, మనసు మర్చుకుంటారేమో అని ఆయన వారిని ప్రాధాయపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. See, this is not the world. This is only his nation of Israel, at this time split into 2 kingdoms, Israel and Judah. అయితే మనం కాదండి ఇక్కడ విడిపోయింది. ఇక్కడ విడిపోయినటువంటి వాళ్ళు కనుక మనం చూస్తే ఇజ్రాయెల్ కుటుంబం అనేటువంటిది 2గా విడిపోయి ఏమైపోయింది? దేవునికి 2 భాగాలుగా వాళ్ళని పోల్చడం జరిగింది. Read verses 6 through 9. 6 నుంచి 9 వచనాలు చూడండి. చాప్టర్ 3. మరియు రాజైన యెషయా దినములలో యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. ఏమన్నాడండి? ద్రోహిణి అని అంటున్నాడు. ఆ పదాన్ని అండర్లైన్ చేసుకోండి. ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉచితంలో మీరు మదిలో ఉంచుకోవాలి. ఏది తెలుగు నేర్చుకోవాలి, దాని యొక్క లోతు తెలియాలి అనుకున్నప్పుడు ద్రోహిణి అన్నాడు. అంటే స్త్రీగా పోల్చాడా లేదా స్త్రీలుగా లేదా? ద్రోహిణి అని అన్నాడు. ఇంకా తర్వాత చూద్దాం. చేయు కార్యము నీవు చూచితివా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదికి పచ్చని ప్రతి చెట్టు క్రిందికి పోవచ్చు. వ్యభిచారం చేయుచున్నది. ఎంత చండాలంగా ఉందో చూడండి మాట. కానీ నొచ్చుకోకుండా
కానీ హృదయంలో గుచ్చుకునే విధంగా ఉందో చూడండి. ఎంత తీవ్రమైనటువంటి మాటలో చూడండి. పరుష పదజాలాలు లేవు అక్కడ, కానీ సూటిగా గుచ్చుకుంటుంది మనసుకి. అదవుతుందా? చదవండి. ఆమె ఈ క్రియలన్నిటిని చేసినాను, ఆమెను నా ఎదుగు తిరిగి రమ్మని అని సెలవేగా ఆమె తిరిగి రాలేదు. మరి విశ్వాసఘాతుకురాలుగా ఆమె సహోదరి యూదా దాన్ని చూసాను. చాలు. ఇక్కడ ఎంత తీవ్రమైనటువంటి మాటలు చూడండి. వాళ్ళంట ఏం చేస్తున్నారంట, ప్రతి చెట్టు, ప్రతి గొట్ట, ప్రతి పొట్ట తిరుగుతున్నారంట. అంటే అన్ని రకాల దేవుడిని మొక్కుతూ ఉన్నారు. నిజమైనటువంటి భర్తని, నిబంధన భర్తని విడిచిపెట్టి దీన్ని వ్యభిచారంగా పోల్చాడు. బాబా, ఎంత అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ తెలుసా ఇది. Okay, so see, we don't use our own dictionary when we approach the Bible. అవును. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బైబిల్ని మనం అధ్యయనం చేసేటప్పుడు ఇది ఎలాంటి మాటలతో, ఎలాంటి సందర్భంతో, ఎలాంటి సన్నివేశాల్లో వాడుకుంటుంది అని బైబిల్ ఆధారితంగానే వివరించి, బైబిల్ ఆధారితంగానే మనం గమనించి గ్రహించే ప్రయత్నం చేయాలి. కానీ దీనికోసం మన ఆధునికమైనటువంటి డిక్షనరీ తెచ్చుకొని ఇది దగ్గర పెట్టుకొని దీంట్లో ఎదుగుతాము. దీంట్లోనే ఎదిగేది. We have to let Bible verses answer other Bible verses. The Bible interprets the Bible. బైబిల్ని బైబిలే వ్యాఖ్యానించాలి. బైబిల్లో ఉన్నటువంటి గూఢార్థాలకి సమాధానం ఎక్కడ ఉంటుంది? అందరూ చెప్పాలి, ఎక్కడ ఉంటుంది? బైబిల్లోనే ఉంటుంది. ఇది అనేటువంటి మౌలిక సూత్రాన్ని తెలుసుకొని మనం ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని పిండుకునేటువంటి వాళ్ళంగా ఉండాలి. ఇప్పుడు బత్తాకాయ ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు? తొక్కుతో పాటు తింటారా, లేకపోతే రసం పిండుకుంటారా? రసం పిండుకోండి. బైబిల్ నుంచి రసం పిండాలా మీరు? You see, when we look at the Bible, we look at words like a prostitute or a harlot. We think of someone on the street selling sex. ఇప్పుడు ఇక్కడ వ్యభిచారం చేసింది అనేటువంటి మాట ఇక్కడ చూశారు. కానీ ఇక్కడ బైబిల్లో ఏ ఉద్దేశంతో రాశాడు? కానీ మన యొక్క ఉద్దేశం ఎట్లా కనపడుతుంది? వ్యభిచారం అనగానే సాయంత్రం పూట సంత వీధుల్లో ఎక్కడన్నా రోడ్ల మీద ఉండి విడ్డలు పిలుస్తూ ఉంటారు కదా, గ్రాహకుల్ని రండి 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 అని చెప్పి ఎక్స్పోజింగ్ చేసి ఆ టైంలో ఉంటారు. కానీ ఇక్కడ వ్యభిచారం అన్నప్పుడు బైబిల్ యొక్క నిర్వచనం ప్రకారం ఎలా వాడుతుంది? విగ్రహారాధన, అన్ని దేవుల వైపు తిరగటం, నిజమైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టడం అనేటువంటి. కాబట్టి దీని యొక్క అర్థం సరైనటువంటి అర్థంతో నువ్వు ఇతరులకు వివరించాలి అన్నప్పుడు లౌకికమైనటువంటి అర్థంతో వివరిస్తావా, లేకపోతే ఆధ్యాత్మికమైనటువంటి అర్థంతో వివరిస్తావా? ఏది వివరించాలి నువ్వు? అది తెలుసుకోండి. హల్లెలూయా. Okay, see, the Hebrew language, God is speaking to them so the Hebrews understand. What is their worldview? It's very picturesque. It's using metaphors, an example for them to refer to. నేను కూడా చెప్పినట్టుగా హీబ్రూ భాష అనేటువంటిది పద చిత్రాలను కలిగి ఉంటుంది. మనం ఒక మాట చూసామనుకోండి, ఆ మాట అనగానే మన మధ్యలో చిత్రం అనేటువంటిది మెదిలిపోయేటువంటి విధంగా అదంతా కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఏంటంటే గ్రంథాన్ని చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకొని అది ఎవరికి రాశారు, ఎప్పుడు రాశారు, ఎలాంటి నేపథ్యం ఉన్నది అనేటువంటి విషయాన్ని మీరు క్షుణ్ణంగా అర్థం చేసి మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ బైబిల్తో వివరించాలి. So to get the definition, we look at the words and see the description to know what it means. అయితే బైబిల్లో ఉన్నటువంటి కొన్ని పదాలని, ఈ కొన్ని పదాలు వ్యభిచారం అనే కాదు, ఇంకా చాలా పదాలు ఉన్నాయి. ఈ పదాలను అర్థం చేసుకోవడానికి ఏం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి సమసందర్భాలను కూడా నువ్వు దర్శించి అక్కడ ఉన్నటువంటి అర్థాన్ని నువ్వు ఏం చేయాలంటే బయటికి లాగి బైబిల్తో వివరించేటువంటి ప్రక్రియకి నువ్వు శ్రీకారం చుట్టాలి. So you see in verse 9 when it says harlot or committing adultery with stones and trees, రాళ్లతోను ముద్దులతోను. 9వ వచనం చూడండి. అక్కడ 9వ వచనం చూస్తే రాళ్లతోను ముద్దులతోను వ్యభిచారం చేశాను, ఆమె నిర్భయంగా వ్యభిచారం చేసి దేశమును అపవిత్రం చేశాను. రాళ్లతో అంటే రాళ్లతో చేసిన విగ్రహాలు, చెక్క అంటేనే చెక్కతో చేసినటువంటి విగ్రహాలు. కానీ ఇప్పుడు రాళ్ళు చెక్కలు అన్నాం వేరే గుర్తొస్తాయి జనాలు. We have to be in their time. Jeremiah is going before the people all around him are the mountains with the Ashtoreth poles, with the statues, stone statues to worship, which they're worshiping foreign gods. That is committing adultery on their marriage to God. ఇవన్నీ కూడా మీరు చదువుతున్నప్పుడు మీ మధ్యలో మెరగాల్సినటువంటి ముఖ చిత్రం ఏంటి అంటే అప్పుడు ఇర్మియా కాలంలో ఉన్నటువంటి దర్శనాన్ని మీరు అంటే అంటే ఇర్మియా పరిస్థితులని మీరు దర్శించగలగాలి. ఇర్మియా కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే పెద్ద పెద్ద మొలేరు విగ్రహాలు కానివ్వండి, అస్తరోతు బొమ్మలు కానివ్వండి, ఇట్లా చాలా చాలా పెద్ద పెద్ద ఉంది. గొప్ప విగ్రహారాధన, నాశనకరమైనటువంటి విగ్రహారాధన జరుగుతుంది. ఈ విగ్రహారాధన చుట్టూ ఏమేమి జరుగుతుంది తెలుసా? పురుష సంయోగం జరుగుతూ ఉంటుంది, జంతురతి జరుగుతూ ఉంటుంది, తర్వాత భావి వర్షమైనటువంటి రతి జరుగుతూ ఉంటుంది, నరబలి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి దాష్టికమైనటువంటి వినాశనకరమైనటువంటి పనులు జరుగుతూ ఉంటాయండి.
ఇది చాలా మందికి తెలియదు. మనం ఏమనుకుంటాము, వ్యభిచారం అనగానే వ్యభిచారం అని ఇక్కడ అయిపోతాం, ఇట్లాంటి భాషను అర్థం చేసుకుంటాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఆ తీవ్రత ఏంటి, అందుకని అంత భావగర్భితంగా అతడు రోధించాల్సి వచ్చింది అనేటువంటి విషయాలు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. కనుక మీరు ఎప్పుడు కూడా అప్పుడున్నటువంటి కాలాన్ని దర్శించేటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడున్నటువంటి మాటల ప్రకారం అప్పుడున్నటువంటి ఏమై ఉంటుంది సందర్భం అనేటువంటి దాన్ని మీరు ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి. Okay, this is nothing to do with physical people cheating outside of their own marriage. అయితే ఇక్కడ వ్యభిచారం అన్నప్పుడు ఇక్కడ భౌతిక సంబంధమైనటువంటి వ్యభిచారం గురించి, భౌతిక సంబంధమైనటువంటి మానవ సంబంధాలు ఉన్నటువంటి విచారం గురించి మాట్లాడట్లేదు. దేవునికి ఇశ్రాయేలు ప్రజలకి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల యొక్క ఎడబాటు గురించి ఆయన మాట్లాడుతున్నాడు, విచ్ఛిన్నం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. Almost always when the Bible is referring to adultery and harlotry, you'll see from the context it's spiritual. It's Israel's marriage to God and they are worshiping some other god. వ్యభిచారం గాని అభిచారం గాని మీరు ఎలాంటి మాటలు వింటున్నా ఇవన్నీ కూడా లౌకికమైనటువంటి అర్థంతో కాదు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి అర్థంతో ఇజ్రాయేలు చేసినటువంటి విగ్రహారాధనని పోలుస్తూ ఉన్నాయి. And that's what their first two commandments were all about. Not having another God. I am your God, married to you. నేను తప్ప వేరొక దేవుడు లేడనేటువంటి మూలమైనటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ మూలమైనటువంటి ఆజ్ఞని మీరడం, ఆ మూలమైనటువంటి ఆజ్ఞను మితిమీరడం అనేటువంటిది దాని యొక్క పర్యవసానం, దాన్ని విఘాతం కలిగించడం అనేటువంటిది అక్కడ కారణంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. So the major reason the threats of judgment were to come on Israel, if you disobey, were being for going to commit spiritual adultery with foreign అయితే gods. ఇశ్రాయేలుకు ఉన్నటువంటి ఏకైకమైనటువంటి గమ్యం ఏమిటి అంటే వాళ్ళ నిబంధనను అనుసరించి ఒకవేళ అనేటువంటి నియమావళి ప్రకారము వారు చేసినటువంటి వ్యభిచారానికి గాను వారు తీర్పు పొందడం అనేటువంటిది మాత్రమే ఉన్నటువంటి ఏకైక మార్గం. Let's back up into Deuteronomy. మళ్ళీ ద్వితీయోపదేశకాండానికి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం ఎంత కీలకమైందో అర్థం చేసుకోండి. Deuteronomy 28. గత 2-3 రోజులుగా కూడా ఏంటి ద్వితీయోపదేశకాండం నుంచి పని చేస్తున్నారు. ఆయన ఇంకా విపులంగా చెప్పట్లా, ఇంకా చాలా లోతైన విషయాలు ఉన్నాయి ద్వితీయోపదేశకాండం. So look at the promises of what would come upon them if they disobey this marriage covenant. ఈ యొక్క వివాహ నిబంధనని ఉల్లంఘిస్తే వాళ్ళకి ఏం జరుగుతుంది, వాళ్ళ యొక్క పర్యవసానం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాల్ని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చర్చించడం జరిగింది. వాటిని ఒకసారి చూద్దాం రండి. Read verse 15 again. Chapter నేను 28. నీకు ఆజ్ఞాపించు నేను నేడు నీకు 28వ అధ్యాయం నీకు ఆజ్ఞాపించు 28వ అధ్యాయము 15వ వాక్య భాగం. ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకున్నవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములని నీకు సంభవించును. చూడండి, దేవుడు ఆ రోజు కొన్ని ఆజ్ఞాపిస్తున్నాడు, కట్టడలని, శాసనాలు. వీటిని నువ్వు కనుక అనుసరించి నడుచుకోకపోతే దేవుడు సెలవిచ్చినటువంటి శాపాలన్నీ కూడా నీకు సంభవిస్తాయి. అంటే ఏంటి? డూ ఆర్ డోంట్. డూ చేసావా బ్రతుకుతావు, డోంట్ నీ పర్యవసానం ఒక రకంగా ఉండవు. Okay, read verses 21, 22, and 23. 21, 22, 23 కూడా చూడండి. అక్కడే నీవు ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం. నీవు స్వాధీనపరచుకొనుకో దేశంలో ఉండకుండా నిన్ను క్షీణింప చేయవరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుకు చేతను, బూజు చేతను నిన్ను కొట్టును. నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును. నీ తలపైని ఆకాశం ఇతడి వలె నుండును, నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును. యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బొగ్గిగాను చేయును. నీవు నశించు వరకు అది ఆకాశం నుండి నీ మీదకి వచ్చును. Now, if we don't slow down and analyze, if we were a Hebrew at the time and think about what this means, it has so much significance behind it. అయితే నువ్వు ఈ వాక్య భాగాలను చదివేటప్పుడు హెబ్రీయులాగా తలంచుకుని హెబ్రీయులాగా ఆలోచించగా ఉంటే మాత్రం నువ్వు అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని నువ్వు సరిగా అర్థం చేసుకోవాలి. ప్రతి వాక్యం కూడా అక్కడ చదువుతున్నప్పుడు ప్రతి మాట కూడా చూడండి, వాళ్ళు కనుక మీరితే వాళ్ళకి రాబోయేటువంటి తీర్పును ఏ విధంగా చేశారు చూడండి. ముందు వాళ్ళ దేశాల నుంచి వెళ్ళగొడతారన్నాడు, తర్వాత వాళ్ళ మీదకి ఏమొస్తున్నాయి? Israel had just come out of Egypt and seen God's work and all the plagues he did, and they were terrified of them coming upon themselves. అయితే ఇక్కడ చూడండి, దేవుడు వాళ్ళని ఐగుప్తు దాస్యంలో నుంచి బయటికి తీసుకొస్తున్నాడు. బయటికి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళని తెగులు ద్వారా బాధించినటువంటి వైనం చూశారు.
అంతేకాకుండా 40 సంవత్సరాల అరణ్య మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు కూడా ఎన్నో అద్భుతాలను, ఎన్నో ఆశ్చర్యాలని, కార్యాలను వాళ్ళ మధ్య జరిగించాడు. వాళ్ళు అవన్నీ కూడా చూసి దిగ్భ్రాంతికి గురైనటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తాము. అయితే ఇక్కడికి వచ్చేసరికి అంత దిగ్భ్రాంతి, అంత ఆశ్చర్యాల నడుమున దేవుడు వాళ్ళకి ఇట్టి శాసనాలు ఇస్తూ ఉన్నాడు. అయినా కానీ సిగ్గులేని జనం ఏం చేశారు? చివరికి మళ్ళీ ఒక్క వాంతికి తిరిగినట్టుగా. God promised them at the end of verse 22, 22వ వాక్యం you will be consumed until you perish. And not just to correct you, you will be perished. It's going to be an end. ఇక్కడ ఏంటంటే 22వ వాక్య భాగంలో చాలా జాగ్రత్తగా గమనిస్తే చివరి భాగంలో చూడండి ఏమంటాడంటే, ఇవన్నీ కూడా ఈ బాధించేటువంటి తెగుళ్ళు కానీ ఇవన్నీ కూడా చివరికి వాటి యొక్క చర్మాంకం ఎలా ఉండబోతుంది, వారి యొక్క చర్మాంకం అని అంటే ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఏమంటాడో చూడండి, నీవు నశించు వరకు అవి నిన్ను తరుములు. ఎప్పుడు దాకా తరుగుతాయి? నశించిపోయేంత వరకు కూడా తరుగుతూ ఉంటాయి, పూర్తిగా నశించిపోయేంత వరకు. ఇక ఏమి వెనక రావటాలు, బుచ్చగించటాలు ఏమీ లేవు. Okay, and then very strange language to us in verse 23. Your heavens over your head will be bronze, and your earth iron. ఇక్కడ 23వ వాక్య భాగంలో ఉన్నటువంటి మాటల్ని మరొకసారి జాగ్రత్తగా గమనించండి. 23వ వాక్య భాగంలో అక్కడ ఏమంటున్నాడంటే, నీ తలపైన ఉన్నటువంటి ఆకాశము ఇత్తడి వలె ఉండును, నీ క్రింద ఉన్నటువంటి నేల ఇనుము వలె ఉండును. ఇక్కడ రెండు మాటలు వచ్చినాయి. ఏ మాటలు వచ్చినాయి? నేల ఇనుము చూసారు, అదే మనం చూడాల్సింది కాదు. ఏం చూడాలి తెలుసా? నాకు తెలుసు, అందుకే త్వరగా అడగపోయి అడిగారు. ఏం చెప్పాడు? ఆకాశము, నేల. నేల అంటే ఏంటి? భూమి. రెండు పదాలు వచ్చినాయి. ఎందుకంటే ఆకాశము, నేల అనేటువంటి దద్దరిల్లటం, ఆకాశము కనిపించటం, భూమి బద్దలవటం, ఇట్లాంటి భాష చూస్తారు రాబోయేటువంటి రోజుల్లో. మీరు వాటిని ఇనుము చూశారు కానీ ఇక్కడ చూశారు కానీ అసలు చూడాలా. ఏం చూడాలి? అక్కడ పైన ఆకాశము, కింద భూమి అనేటువంటి మాటలు ఎలా వాడుతూ పోతాడో, దొరగారు ఎలా వాటిని డెవలప్ చేసుకుంటూ వస్తాడో చూడండి. నిబంధన పరంగా వాళ్ళకు ఉన్నటువంటి ఇద్దరు సంబంధ బాంధవ్యాన్ని హెవెన్ అండ్ ఎర్త్, ఆకాశము భూమి అనేటువంటి పదజాలంతో కూడా వివరించడం జరిగింది. చూద్దాం. Okay, so to the Hebrew, they knew this did not mean it literally would be turned into bronze. They understood their world, their position, their power would be destroyed. Not literally turned into bronze or iron. అయితే వాళ్ళు ఈ వచనాన్ని అర్థం చేసుకుంటే హెబ్రీలు ఎలా అర్థం చేసుకుంటారు? ఆకాశం ఎప్పుడు ఎక్కడైద్దా, నేల ఎప్పుడు ఇనుమైద్దా అని చెప్పి ఎట్టి తొక్కని చూసుకుంటారా? ఇట్టి కొట్టి చూసుకుంటారా? మరి ఏమైనా అర్థం చేసుకుంటారు? జనాలకు చాలా మందికి అర్థం కావట్లా. అక్కడ దాని ఉద్దేశం ఏమిటి అని అంటే, అక్కడ ఆకాశం అనేటువంటిది వాళ్ళ యొక్క అధికారాన్ని, వాళ్ళ యొక్క నిబంధన లోకాన్ని చూపిస్తా ఉంది. ఈ నిబంధన లోకం అనేటువంటి వాళ్ళ మీద కఠినంగా మారిపోతా ఉంది. పైన కానీ కింద కానీ, అంటే పై నుంచి దేవుని మొత్తం నుంచి కింద నుంచి కానీ ఏదైనా సరే ఏమవుతుంది? అక్కడ వాళ్ళకి కఠినంగా పోతా ఉంది, వాళ్ళ ఒకరికి సమకూర్చిపోతా ఉంది, వాళ్ళు శ్రమను అనుభవించబోతున్నారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. Remember, they spoke in picture language, symbol language, not literal like the way we talk. అయితే మనం మాట్లాడుకునేటువంటి అక్షరార్థమైనటువంటి దృక్పథంతో వాళ్ళు మాట్లాడుకోవట్లేదు. వాళ్ళ యొక్క భాషలో ఉన్నటువంటి పదచిత్రాలను అనుసరించి వాళ్ళకు ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల నడుమ వాళ్ళు ఈ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను వాళ్ళ పరిభాషలో వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. And this is extremely important because all through the rest of the Bible we hear those same terms, heaven and earth rolled up like a scroll, all those different things. Are we looking at it literally? Or are we looking as the Bible is trying to tell us something? ఇంకా ముందు మీరు ముందుకు వెళ్ళేటప్పుడు కూడా ఏమవుతుందంటే, మీరు అనేకమైనటువంటి పదాలను వింటారు. మీకు ఉదాహరణకి మీకు అర్థం కావాలంటే ద్వితోపదేశకాండం 37వ అధ్యాయము 28వ వాక్య భాగం చూడండి. నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయంగా తిరుగుబాటు చేయదురు కదా. నేను చనిపోయిన తర్వాత మీరు నిశ్చయముగా తిరుగుబాటు చేయదురు కదా. మీ గోత్రముల పెద్దలందరినీ మీ నాయకులను నా యొద్దకు పోగు చేయండి. ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి ఈ మాటలను వారి వినికిడిలో చెప్పిన మాట అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ ఆకాశాన్ని భూమిని ఏం చేస్తున్నారంట? సాక్షులుగా పెడుతున్నాను అన్నాడు. తర్వాత యెషయా గ్రంథము 51వ అధ్యాయం 12వ వచనం చూస్తే, భూమికి పునాదులు వేసినట్టు ఆకాశానికి
స్థాపించినట్టు ఆయన ఏం చేశారంటే ఇశ్రాయేలుతో ఉన్నటువంటి నిబంధన సంబంధాన్ని నూతన సృష్టిగా ఒక సృష్టిగా నెలకొల్పడం జరిగింది. కాబట్టి ఈ ఆకాశం భూమి అనేటువంటి మాటలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో అందరూ అనుకుంటున్నారు భౌతిక సంబంధమైనటువంటి భూమి గురించి ఆకాశం గురించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు. ఎందుకంటే మనం అదే యెషయా గ్రంథంలో, మనం అదే ఇర్మీయా గ్రంథంలో, అదే హెబ్రీ యొక్క నేపథ్యం కలిగినటువంటి పుస్తకాలు ఏం చూస్తున్నామనంటే భూమి కనిపించడం, ఆకాశం దద్దరిల్లడం అనేటువంటి ఇతర భాషలు మనం చూస్తున్నాం. మనం వాటిని అక్షరాలు అనుకుంటున్నాం. కానీ వాటి నిబంధన ప్రపంచం యొక్క కుదుపు నిబంధన ప్రపంచం యొక్క అలజడి, అది నిబంధన ప్రపంచం యొక్క ప్రతీకారం అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అది ముందు రేపు రాబోయేటువంటి పాఠ్యాంశంలో మరింత విపులంగా ఇంకా అర్థవంతంగా మీరు తెలుసుకుంటారు. Okay, we're going to get into this a lot further, this terminology, these language, heaven and earth, sun, moon, star, all those things. So the Bible will interpret the Bible. అంతేకాదండి, బైబిల్తో వ్యాఖ్యానిస్తున్నటువంటి ఈ యొక్క క్రమంలో మీరు కేవలం ఆకాశం భూమి అనేటువంటిది కాదు, సూర్యుడు ఏంటి, చంద్రుడు ఏంటి, నక్షత్రాలు ఏంటి అనేటువంటి ఇతర సృష్టి విశ్వ సంబంధమైనటువంటి పదజాలం యొక్క అర్థము, దాని యొక్క నేపథ్యాన్ని మీరు తెలుసుకుంటారు. అలాంటి మాటలు వాడినప్పుడు హెబ్రీలు ఎలా అర్థం చేసుకునేవాళ్ళు మీకు ఇట్టే అర్థమవుతుంది. Because the Hebrew thought and understanding is they describe something exaggerated, but they give you the object to mean it's an exaggeration fulfillment only on this object. ఇక్కడ మనకి ఏంటంటే ఆకాశము, భూమి, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు అని అన్నప్పుడు ఇవన్నీ కూడా కంపిస్తున్నాయి అని అన్నప్పుడు, ఇవన్నీ కూడా కదిలించబడుతున్నాయి అని అన్నప్పుడు మనకు ఉండేటువంటి ఆలోచన ఏంటి, చాలా అతిశయోక్తిగా ఉంటుంది. ఏంటి ఆకాశం కనిపించబడటం ఏంటి, భూమి కనిపించడం ఏంటి, బద్దలవటం ఏంటి అనేటువంటి నిర్లిప్తతను మనం వ్యక్తం చేస్తూ ఉంటాం. ఆశ్చర్యానికి లోనవుతూ ఉంటాం. ఎలా బద్దలవుతుందో చూద్దాం అనేటువంటి ఆసక్తితో మనం ఉంటూ ఉంటాం. కానీ ఇక్కడ వాస్తవం ఏమిటో తెలుసా, దీని వాళ్ళ యొక్క పదచిత్రాలతో చూస్తే సూర్యుడిగా ఉన్నటువంటి వాడెవడు, చంద్రుడిగా ఉన్నటువంటి వాడెవడు, ఆకాశం అంత విస్తారమైనది, భూమి అంత గొప్పది, పెద్దది ఏమై ఉన్నది అనేటువంటి పదచిత్రాలతో వాళ్ళు సరిపోల్చుకున్నప్పుడు వాళ్ళకి వేరే అర్థం వస్తుంది. కానీ మీరు ఇక్కడ ఏమని అర్థం చేసుకుంటున్నావు, అక్షరార్థంగా అర్థం చేసుకుంటున్నావు. అలాంటప్పుడు వాళ్ళకు సూచించినటువంటి అర్థం ఏంటి, వాళ్ళకి వినాశనం అవుతున్నటువంటిది ఏంటి, వాళ్ళకి సంభవించబోతున్నది ఏంటి అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తించలేకపోతా ఉన్నావు. అర్థమైంది? అంత అద్భుతమైనటువంటి సందేశం వచ్చాడు. So we have to be careful, because if we take the terminology that sounds universal and world-ending, we can get misinterpretations when it's speaking of one particular place or an object. It's the way they talk. It means definitively that is completed. ఇట్లాంటి పదజాలాన్ని నువ్వు ఆసరాగా చేసుకొని ఈ భూమి పోతుంది లేదా ఆకాశం నాశనం అయిపోతుంది అనేటువంటి అర్థంతో కనుక నువ్వు వివరిస్తే నువ్వు అక్కడ చెప్పబడేటువంటి వాళ్ళకి ఆలోచనని అధిగమిస్తున్నావు అనేటువంటి సంగతి నువ్వు బోధపడాలి. అంతేకాకుండా వాక్యాన్ని తప్పుగా నువ్వు ఏం చేస్తున్నావు, ప్రసంగిస్తూ ఉన్నావు, తప్పుడు బోధ చేస్తున్నావు. ఇవన్నీ కూడా మనం ముందు ఇంకా బాగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. But once we think like them, know like them, all of a sudden it unlocks all of those things and they become simplified. ఇవన్నీ పరపక్షాలన్నీ కూడా, ఈ భేదాభిప్రాయాలన్నీ కూడా ఒక్కసారిగా పోతాయి. ఎప్పుడు నువ్వు వాడిలాగా ఆలోచించగలిగినప్పుడు, హెబ్రీడ్ లాగా నువ్వు యోచించగలిగినప్పుడు, హెబ్రీడ్ లాగా నువ్వు వివరించగలిగినప్పుడు, హెబ్రీడ్ లాగా అవగాహన చేసుకోగలిగినప్పుడు నీకు ఇవన్నీ కూడా ఏంటంటే ఏమవుతాయండి, ఉన్నటువంటి తారతమ్యాలు, ప్రపంచాలన్నీ కూడా అధిగమించేసేసి స్పష్టతలోనికి వెళ్తావు. కొత్త కనెక్షన్స్ ఏర్పడుతూ ఉంటాయి, కొత్త విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి. దేవుడి మనస్సుకు దగ్గర అవుతూ ఉంటాయి. దాని యొక్క పర్యవసానం ఏంటి తెలుసా, ఇలాగ ఆలోచించడం వలన దేవుని యొక్క ఆలోచనకి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి మరింత దగ్గరగా నువ్వు చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. Okay, read Deuteronomy 32:1. 32:1 చూడండి. 32:1 చూడండి. ఆకాశ మండలమా, జాగ్రత్తగా గమనించండి. ఆకాశ మండలమా, చెవినొక్కుము, నేను మాట్లాడుదును. భూమండలమా, నా నోటి మాట వినుము. ఏంటి, ఎవరు చెబుతున్నాడు? Okay, so if we read this from our culture, our literal thinking, we're incorrect. We think universe, world, everything. Isn't that what it says? ఇప్పుడు ఈ ఆకాశము, భూమి అని అన్నప్పుడు మనం ఏమనుకుంటాము, మొత్తం ప్రపంచం గురించి మాట్లాడుతుంది, లేదా విశ్వానికి మాట్లాడుతున్నాడు, విశ్వానికి సంబంధించి మాట్లాడుతున్నాడు అనుకుంటాం. కానీ వాస్తవానికి హెబ్రీలు ఈ మాట ఏమని అర్థం చేసుకుని ఉండేవాళ్ళు ఆల్రెడీ మీకు చదివించారు కదా ఇందాక 28వ వచనం పైన 31:28.
Bible wasn't written to us. It wasn't written in our worldview. God was speaking Hebrew concept to Hebrew people. ఇక్కడ నిన్న కూడా మనం చెప్పుకున్నాం, నిబంధన అనేటువంటిది ఎవరికి సంబంధించింది, దేవుడు ఎవరితో వ్యవహరిస్తున్నాడు అంటే కేవలం ఇశ్రాయేలు ప్రజలతోనే వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇలాంటి సంబంధ బాంధవ్యాల నడుమున ఇక్కడ మనం ఏమర్థం కావాలి, ఇతరులతో కాదు మాట్లాడుతుంది, దేవుడు మాట్లాడుతుంది ఎవరితో, ఇశ్రాయేలుతో మాత్రమే అని కనబడుతుంది. కాబట్టి ఇశ్రాయేల్ని ఆకాశమా భూమి చెవియొద్దు నువ్వు విను అని మాట్లాడుతున్నాడంటే వాళ్ళని ఏమని పిలిచాడని, వాళ్ళ నిబంధన సంబంధాన్ని ఏమని పోల్చాడని అర్థమవుతుంది. ఆకాశము భూమి అని పోల్చాడు. Read the verse before that. దానికి ముందున్నటువంటి వచనాన్ని కూడా చదవండి. అప్పుడు మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజమునకు ఈ కీర్తన మాటలు సొంతంగా పలికింది. చదవండి, కంటిన్యూ చేయండి. ఆకాశ మండలం అర్థమైందా? మోషే ఇశ్రాయేలు యొక్క వినికిడిలో ఏం చేశాడు, ఈ కీర్తన మాటలు సొంతంగా పలికాడు. ఈ కీర్తన మాటలు సొంతంగా పలికాడు. ఎవరు పలికాడు? ఆకాశ మండలం చెవిలకును. అది అంటే కాబట్టి ఇప్పుడు ఎవరు చెబుతున్నాడు మోషే? మోషే ఎదుర్కొన్నటువంటి శ్రోతలు ఎవరు? ఇశ్రాయేలు. ఇంక ఇంతకన్నా స్పష్టత కావాలా? దీనికి బ్రహ్మ పదార్థాలను బ్రహ్మ విద్య కావాలా? కామన్ సెన్స్ గా చాలు. No other nation was there, right? అవును. అప్పుడు మాట్లాడుతున్నప్పుడు They మోషే didn't even know that Israel was there. ఇతర జనాంగాలు ఉన్నారా? లేదు, కేవలము This is the ఇశ్రాయేలు important ఉన్నారు. thing. But the world of Israel, the heavenly realm that was there, the unseen realm that was watching, and the land of Israel, the earth, the world, them. అక్కడ ఇశ్రాయేలు యొక్క వ్యవస్థను కూడా మీరు చూసుకుంటే పరలోక సంబంధమైనటువంటి దానికి ఏ విధంగా ఉన్నది, నేను కూడా చూసాం, ఛాయగా ఉంది. పరలోక సంబంధమైనటువంటి వస్తువుకి ఛాయలాగా ఉంది. కాబట్టి ఈ ఇశ్రాయేలు యొక్క వ్యవస్థ అనేటువంటిది పైన ఉన్నటువంటి ఆకాశం యొక్క కింద ఉన్నటువంటి భూమిగా అదొక ప్రత్యేకమైనటువంటి నిబంధన నియమావళిగా మనకు కనబడతా ఉంది. Because remember, we just read a couple chapters earlier that if they disobeyed God's covenant, their heavens will be turned into bronze, their earth into iron, not the whole planet. అక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే 28వ అధ్యాయంలో 23వ వాక్య భాగాన్ని మీరు చదివారు కదా, అక్కడ నీ తలపై నీ ఆకాశం అని అన్నాడు. వాళ్ళకి సంబంధించింది అది. నీ నేల, నీ కాలు కింద నేల అంటున్నాడు అక్కడ. నీ క్రింద ఉన్నటువంటి నీ క్రింద. కానీ ఇంగ్లీష్ లో Your heavens, your earth, back in 28. ఇంగ్లీష్ లో ఏమనుంటుందంటే 28. Your heavens. ఇంగ్లీష్ లో ఏమనుందో తెలుసా, ఇక్కడ నీ తలపై నేను అన్నాడు కదా. ఇంగ్లీష్ లో ఏమో స్టార్ట్ అవుతుందంటే యోర్స్ హెవెన్ విచ్ ఈస్ and the earth which is under you. So it's still మీ only the భూమి earth మీ under you. ఆకాశం అనేటువంటి పదాలు ఇంగ్లీష్ లో కనపడవు. ఇంగ్లీష్ లో ఇంకా స్పష్టంగా ఉంది. మీ అని అన్నాడు. కొద్దిగా మనకి ముందు వెనక రావడం వలన ఆ యొక్క ఇంటెన్సిటీ తెలుగులో మనకు రాలా. So interpreting the Bible, the audience context always describes what the description is referring to. You have to refer, if it's heaven and earth, if it's sun, if it's only talking about Babylon, it's Babylon's sun, their rulership, their control, their power, not literally the universe. సందర్భము శ్రోతలు అనేటువంటి వాళ్ళు అక్కడ ఏమి పలకబడింది, ఏమి మాట్లాడబడింది, ఏమి ఉద్దేశించబడింది, అది బబులోనీయుల గురించా, అశూరీయుల గురించా, లేకపోతే ఇశ్రాయేలు గురించా, లేకపోతే ఎవరి గురించి అనేటువంటి యొక్క వివరణ స్పష్టతని చేకూరుస్తాయి. Okay, this will make more sense when we go through a lot of these verses and look at it. You'll start becoming clear. నేను ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. ఇలాంటి వాటిని మనం సరిపోల్చుకుంటే, ఇలాంటి వాటిని వివరించుకుంటే ఇంకా ముందుకెళ్తే మీరు మరింత స్పష్టమైనటువంటి వైఖరిలోకి మీరు వెళ్తారు. So for now we have this song of Moses that only Israel was to memorize between God and them. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నాము అంటే ఇప్పుడు చూసినటువంటి 32వ అధ్యాయం దగ్గర మోషే రచించినటువంటి కీర్తన గురించి మనం చూస్తున్నాము. ఈ మోషే కీర్తన అనేటువంటి ఇశ్రాయేలుకి దేవుని యొక్క ప్రజల యొక్క నిబంధన సంబంధాన్ని జ్ఞాపకం చేస్తూ, వాళ్ళనే ఉద్దేశిస్తూ, వాళ్ళ యొక్క గమ్యస్థానాన్ని, వాళ్ళ యొక్క భవిష్యత్తుని ఉద్దేశిస్తూ ఉంది. And important to understand, this was only their song. It's not meant for anyone else in the world. It was their song between God and them. అయితే మోషే రచించినటువంటి ఈ కీర్తన అనేటువంటిది కేవలము ఇశ్రాయేలుకి సంబంధించింది. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఇతర జాతుల్ని ఉద్దేశించలేదు. అది కేవలము దేవునికి, ఇశ్రాయేలు ప్రజలకి మధ్య సంబంధించింది. Read chapter 31 verse 19 and 20.
19, 21, 31 అధ్యాయం చూడండి. కాబట్టి మీరు ఈ కీర్తన రాసి ఇశ్రాయేలుకు నేర్పుడి. ఏమన్నాడు ఇక్కడ 19వ వచనంలో? ఈ కీర్తన మీరు రాసి ఇశ్రాయేలుకు నేర్పుడి. 31, 19. 19 తీసుకోండి. చాలా మంది వెనకబడినారు కనుక నేను చెప్తున్నాను. కాబట్టి మీరు ఈ కీర్తన రాసి ఇశ్రాయేలుకు నేర్పుడి అని అన్నాడు. ఇండియా వాళ్ళకి నేర్పండి, చెన్నై వాళ్ళకి నేర్పండి, అమెరికా వాళ్ళకి నేర్పండి అని ఉందా? అందుకే శ్రోతలు, సందర్భము ఈ రెండు చూడాలి. ఏం చూడాలండి మరి చెప్పండి నాకు? శ్రోతలు, సందర్భం చూడాలి. ఇవి రెండు కూడా మనకి స్పష్టతని చేకూరుస్తాయి. Okay, so all of chapter 32 is the song of Moses, and it's only between God and Israel as his warning to them. అయితే ఇక్కడ 32వ అధ్యాయంలో ఉన్నటువంటి కీర్తన ఏదైతే ఉందో, మోషే రచించినటువంటి కీర్తన, ఇది దేవుడు ఇశ్రాయేలుకు మధ్య సంబంధించింది. వాళ్ళు చేస్తే అంటే వాళ్ళ యొక్క హెచ్చరికల గురించినటువంటి వాగ్దానాలను అక్కడ పొందుపరచడం మనం చూడొచ్చు. Okay, so before they even entered into the promised land, they all had to memorize this, which talked about their rebellion and eventual destruction. అయితే ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే వాగ్దాన దేశంలోనికి వెళ్ళక మునుపు వీటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకొని మధ్యలో ఉంచుకొని వాళ్ళు పోవాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి హంగులు రంగులు చూసి వీళ్ళు కలత చేయండి అంటే ఏంటంటే తప్పిపోయేటువంటి అవకాశం ఉంది కనుక దీన్ని ముందుగానే ఎరిగి వాళ్ళు ఏం చేయాలండి అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏమిటి, ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని యొక్క ముఖ చిత్రాన్ని కూడా మనం దీంట్లో చూడవచ్చు. You know, this is pretty horrible song you have to memorize. ఇది చాలా దారుణమైనటువంటి పాట అండి. గుర్తు పెట్టుకోవాలంటే ఇది పాటగా అనిపించిన పాట అనే భావన మనకు ఉంటుంది కానీ రాసింది ఏంటిది? మోషే రాసినటువంటి కీర్తన. చాలా దారుణంగా ఉంటుంది ఇది కీర్తన లాగా పాడుకోవాలండి. But it was supposed to be a constant red light in front of them to stop them from going off committing adultery with foreign gods. ఇది ఎట్లా ఉంటుందండి? ఈ కీర్తన ఎలా ఉంటుందంటే వాళ్ళ ఎదుట సిగ్నల్ లైట్ ఉంటుంది. సిగ్నల్ లైట్, ఆ సిగ్నల్ లైట్ లాగా ఎప్పుడు ఎర్రగా ఎలుగుతూ ఉంటుంది. అది చూడంగానే ఏమవుతుంది మనకి? అరే ముందు బాగుపడతారని కనపడతా ఉంటుంది చూసారా? అలాంటి పాత్రను, అలాంటి భూమికని ఈ యొక్క కీర్తన అనేటువంటిది పోషిస్తూ వాళ్ళు ఎప్పుడు తప్పు చేయాలనుకున్న వాళ్ళకి హెచ్చరిక గుర్తులాగా ఇది ఉండబోతా ఉంది. Read chapter 31 verse 29. 31:29 చూడండి. ఏలయనగా నేను మరణమైన తరువాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురని ఆ దినముల అంతమందు మీకు ప్రాప్తమగునని కీడు మీకు ప్రాప్తమగునని నేను ఎరుగుదును. మీరు చేయు క్రియల వలన యెహోవాకు కోపం పుట్టించినట్టుగా ఆయన దృష్టికి కీడైన దాన్ని చేయుదురు. Okay, so remember, audience is so important. Only Israel is standing there in the wilderness. అక్కడ అరణ్యములో నిలబడినటువంటి వాళ్ళు, ఆయన ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే కేవలము The you కేవలము is ఇశ్రాయేలు Israel. మాత్రమే. శ్రోతలు అనేటువంటి దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. So it's not the world, it's not the universe, it's not anyone else's judgment, but their judgment. అది ఎవరితో తీర్పు కాదు, ఎవరికో చెప్పలేదు. అది ఇజ్రాయెల్ ఉద్దేశించింది. ఇజ్రాయెల్ యొక్క తీర్పును గురించినటువంటి హెచ్చరికలు ఉన్నాయి దాంట్లో. So let's look at a few verses in this song of Moses. ఇక్కడ మోషే రాసినటువంటి కీర్తనలో కొన్ని ముఖ్యమైనటువంటి మాటల్ని ఒకసారి మనం చూద్దాం. And start thinking as you read it. When you see they, when you see you, when you see us, you have to understand it's them. It's Israel. That's who's being ఇక్కడ referred to. ఉన్నటువంటి వచనాలను చూస్తే ముందుగా అక్కడ మీరు, నేను, నీవు అనేటువంటి మాటలు కనపడ్డప్పుడు అక్కడ నువ్వు నేను కాదు కానీ అక్కడ ఉన్నటువంటి శ్రోతలైనటువంటి ప్రేక్షకులైనటువంటి ఇజ్రాయెల్ జనాంగం అనేటువంటి విషయాన్ని గుర్తెరిగి మనం కొన్ని మాటలు మనం అక్కడ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. Okay, read verse 5. 5వ వచనం చూడండి. వారు తమను చెరుపుకొనిరి ఆయన పుత్రులు కారు వారు కళంకులు మూర్ఖత గల వక్ర వంశము. But this is speaking of their future, of what things will become once they enter the promised land. ఈ యొక్క చెడుపుతనాన్ని అంటే చెడిపోయేటువంటి స్వభావాన్ని గురించి వాగ్దాన దేశానికి చేరుకున్న తర్వాత వాళ్ళు అనుసరించేటువంటి వక్ర మార్గానికి హెచ్చరికలాగా మనం చూస్తూ ఉన్నాం. The New Testament writers quote back to this perverse and crooked generation being in their first century అయితే generation. ఇలాంటి మాటల్నే కొత్త నిబంధనలో ప్రభు ఉటంకించడం చూస్తూ ఉన్నాడు. ఏమన్నాడు? వక్ర జన్మ, మూర్ఖులైనటువంటి వారులారా అని వాళ్ళని పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి
వాళ్ళ యొక్క నెరవేర్పుగా వాళ్ళ యొక్క అంత్య దినాల్లో జరుగుతున్నటువంటి So remember, పలకరింపుగా ఉంది. the Song of Moses was supposed to be about telling Israel in their latter days. That's what Moses said, right? అయితే ఇందాక మనం చదివినట్టు 31వ అధ్యాయము 29వ వచనంలో చూసినట్టుగా మోషే యొక్క కీర్తన అనేటువంటిది ఇశ్రాయేలు యొక్క భవితవ్యం గురించి, వారి యొక్క అంత్య దినాల్లో వారికి సంభవించేటువంటి దాని గురించినటువంటి Read verse దర్శనం 15. అది ఒక రూపకం అది. యెషూరును కరువిన వాడే కాలు జాడించను. 15వ వచనం చదవండి. యెషూరును యెషూరును కరువిన వాడే కాలు జాడించను. యెషూరు అన్నప్పుడు ఒకటే వేశాడు చూడండి అక్కడ. ఇశ్రాయేలు. ఎవరు వేశాడు? ఇశ్రాయేలు. ఫుట్ నోట్స్ ఏమని రాశాడు? ఇశ్రాయేలు అని రాశాడు. ఇశ్రాయేలు కొవ్విన వాడై కాలు జాడించను. అబ్బో మామూలు కాదు అవుతాడు. Okay, and నీవు క్రొవ్వి బలిసి మందులు నీవు క్రొవ్వి బలిసి మందుల వైతివి. వాడు తను పుట్టించిన దేవుని విడిచెను. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను. తన రక్షణ శైలమును తృణీకరించను. తన రక్షణ శైలమును తృణీకరించను. బా ఎంత మాటలండి చూడండి, ఎంత తీవ్రమైనటువంటి మాటలు చూడండి. see, they're going into a land, everything's already there, they're going to get good and fat. They're going to say, we don't need God. They're going to start worshiping foreign gods and forget the God. ఇక్కడ చూడండి, కొవ్విన వాడు బలిసినటువంటిగా వాడిగా వివరించాడు కదా. ఏం జరుగుతుందనంటే వీడు 400 సంవత్సరాల దాస్యం నుండి ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు? కానాను యొక్క నేపథ్యం ఏం చెప్పండి? పాలు అంటే సమృద్ధిలోకి వెళ్తున్నాడు. సమృద్ధిలోకి వెళ్తే మనం ఏం చేస్తాం? బలుస్తామా బలమా? దాన్నే ఇక్కడ చెప్పాడట. కొవ్వి ఏంటంట? కొవ్విన వాడే కాలు సాగించాడు అని చెప్తున్నాడు. కాబట్టి వాడు అక్కడికి వెళ్ళి ఏం చేశాడంటే బాగా అక్కడ ఉన్నటువంటి సమృద్ధిని చూసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి దేవతల్ని ఆశ్రయించడం మొదలు పెట్టాడు. అది చేసింది పని. Verse 16. 16వ వచనం చూడండి. వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి. హేయ కృత్యముల చేత ఆయనను కోపింపజేసింది. ఇంకా అర్థమైందా? స్పష్టత వచ్చేసింది అక్కడే. Again, get that in your mind. That is the main issue with God. Worshipping other gods beside Him. ఇదండి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి దేవునికి నచ్చనటువంటి విషయము. ఆయన పక్కన అన్య దేవుళ్లను అన్య దేవతలను ఆశ్రయించడం, ఆయన ఉండగా వారిని ఆరాధించడం, అది అసలు ఆయనకి నచ్చని పనండి. That is called committing adultery or being a harlot, biblically speaking. ఇదండి వేశ్యత్వము అన్నా లేకపోతే వ్యభిచారం చేయడం అన్నా ఇదండి బైబిల్ యొక్క పరిభాషలో. And what does God say He will do? He never broke the covenant. What does He say He'll do to them because of them breaking the covenant? అక్కడ ఏమంటే నియమావళి ఏంటంటే నిబంధన అనేటువంటిది మారటం, మీరటం. ఈ నిబంధన అనేటువంటిది మీరటం అనేటువంటిది ఎవరు చేస్తున్నారు? దేవుడు చేస్తున్నాడా లేకపోతే ఇజ్రాయేల్ చేస్తున్నారా? కాబట్టి ఇజ్రాయేల్ చేస్తున్నారు. దేవుడు ఎప్పుడు కూడా నిబంధన తన మాట ఇచ్చినటువంటి మాటను మీరలేదు ఆయన. దానికి గాను వాళ్ళు ఏం చేస్తున్నారంటే తమను అపాత్రులుగా చేసుకుంటున్నారు, దేవుని యొక్క ఉగ్రతను కూడా పెట్టుకుంటున్నారు. వాళ్ళు మీరింది నిబంధన. Verse 20. 20వ వచనం చూడండి. ఆయన ఇట్లా అనుకునేను, నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూచెదను. వారు మూర్ఖ చిత్తము గలవారు విశ్వాసం లేని పిల్లలు. వారు విశ్వాసం లేని పిల్లలు. ఇది రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 19లో దీన్ని కోట్ చేస్తారు. I will see what their end will be. అక్కడ ఏమన్నాడు చూడండి, నేను విముఖుడనై వారి కడపటి స్థితి అన్నాడు. కడపటి స్థితి అంటే ఏంటండి తెలుగులో? చివరి గడ్డాన్ని నేను చూస్తాను, చివరి గడియని నేను చూస్తాను అంటాడు. అంటే ఇది వాళ్ళ యొక్క అంతాన్ని, చిట్ట చివరి అంతాన్ని ఉద్దేశిస్తున్నటువంటి మాటలు ఇవి. So we're being told a prophecy beforehand of some time in the future. There's an end of them to be. అయితే ఇక్కడ చాలా ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయం ఏంటంటే, ఇది ఆదిలోనే వాళ్ళ యొక్క చిట్ట చివరి అంతాన్ని, చిట్ట చివరి దశని ఇక్కడ దర్శించి చాలా ప్రస్ఫుటంగా చక్కగా మన ముందు పేర్చడం జరిగింది. How would we know when the timing is for this? మనము దీని యొక్క ఆ యొక్క కడపటి స్థితిని నిర్ధారించేటువంటి విషయాన్ని మనం ఎలా తెలుసుకోవచ్చు ఇది వాళ్ళ కడపటి గడి అని? Well, in the New Testament, Jesus quotes this verse of His generation. ఎట్లా తెలుస్తుంది అని అంటే, కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఈ వచనాన్ని యేసు ప్రభు వారు కొత్త నిబంధనలో కోట్ చేయడం బట్టి ఆ కడపటి స్థితి లేదా కడపటి కాలం అనేటువంటి అదే అనేటువంటి సంగతి మనకి బోధపడుతూ ఉంటుంది.
Peter quotes this verse standing on the day of Pentecost of his generation. దీన్ని పేతురు భక్తుడు కూడా కోట్ చేశారండి పెంతెకోస్తు పండుగ నాడు. ఈ మాటల్ని వెర్బాటిజం అంటారు. ఈ యొక్క మాటల్ని అక్కడ ప్రస్తావించడం జరిగింది. We're going to get into this and look at this deeply, but start to understand this timeline. అయితే మీరు ఏం చేస్తారంటే ఈ చరిత్రలో ఈ కాల క్రమాన్ని గుర్తెరగండి. మరింత ముందుగా మనం విపులంగా ముందుకెళ్లే కొద్దిని మనం చూద్దాం. The seed had finally come. The need for the vessel, which had been disobedient and covenant breaking, was about to be judged in Jesus' generation. అయితే సంతానం రావాల్సినటువంటి సంతానం వచ్చిందండి. తీసుకురావాల్సినటువంటి పడవ ఒడ్డుకు చేర్చేసింది. ఒడ్డుకు చేర్చిన తర్వాత ఇప్పుడు అవిధేయతతోనూ అవిశ్వాసంతోనూ నిండిపోయినటువంటి ఆ యొక్క ఇరుకులు ఇబ్బందులు పెట్టినటువంటి ఆ పడవ యొక్క తీర్పు తీర్చాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమైంది. అంటే అవిధేయమైనటువంటి ఇశ్రాయేలు యొక్క తీర్పు ఆసన్నమైంది. దానికి వచ్చినటువంటి ఆ సంతానము కాలంలోనే ఆ యొక్క తీర్పు తీర్చడం లేదా ఆ తీర్పును గురించినటువంటి ప్రస్తావన చేయడం అనేటువంటిది మనం ఇక్కడ చూస్తాం. Everyone in Jesus' audience in the first century and Peter's audience in Pentecost were Hebrews in front of them that all had to have this song memorized. అయితే పేతురు ఎదుట ఉన్నటువంటి హెబ్రీలు కావచ్చు, యేసు ఉన్నప్పుడు ఆయన ఎదుట ఉన్నటువంటి సజీవులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరండి? హెబ్రీలు. కాబట్టి ఈ హెబ్రీలు అయినటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ మోషే రాసినటువంటి 32వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటి కీర్తన సుపరిచితం, వాళ్ళకి కంఠోపాఠం. కాబట్టి ప్రభు కానీ పేతురు కానీ ఈ మాటలు ఉటంకించినప్పుడు వాళ్ళ మధ్యలో ఏం గుర్తొస్తుంది? ఈ యొక్క మోషే రాసినటువంటి కీర్తన యొక్క ముఖ చిత్రం వాళ్ళ మధ్యలో మెదులుతుంది. You see, unless we know what's going on at the time, we miss so much just by reading through some chapters in the Bible. నువ్వు కేవలం పైపైన వచనాలు చదువుకుంటూ వెళ్ళి ఒకలో చదువుతాయి కదా అనుకుని కనుక నువ్వు భవిష్యత్ క్రమంలోకి వెళ్ళిపోతే నువ్వు వాస్తవానికి వాళ్ళ తరంలో వాళ్ళ కాలంలో వాళ్ళు అనుభవించినటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోతే నువ్వు చాలా కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. చాలా విస్మరించి నువ్వు ముందుకెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా నష్టపోయేది నువ్వే. See, Christ wasn't to come just to die for sin, to pay for sin. He has to fulfill all the old covenants, every jot and tittle of it. యేసు ప్రభువుకి కేవలము ఈ లోకంలోనికి వచ్చి పాప పరిహార్థంగా చనిపోవడం, తిరిగి లేవడం అనేటువంటిదే కాదండి. సమాధి చేయబడి తిరిగి లేవడం అనేటువంటి పాప పరిహార్థం చేయడమే కాదండి అజెండా. ఇంకా చాలా ఉన్నాయి. ఏమున్నాయి? ఆయన ఏం చేయాలైనా అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సున్నా గాని పొల్లు గాని ప్రతిదాన్ని కూడా ఆయన నెరవేర్చవలసినటువంటి వాడు అయినాడు. కాబట్టి ఆ నెరవేర్పు జరుగుతున్నటువంటి దాన్ని మనం చూడకుండా ఆ సందర్భాలన్నింటినీ తీసుకెళ్లి నీ క్రమంలో నువ్వు కూర్చున్న దగ్గర నుంచి ముందుకు వేసుకుని ఆలోచించడం ఏంటండి? Okay, let's look at this last verse and then we'll have a tea break here. Read verse 21. 21వ వాక్యం చదవండి, తర్వాత టీ బ్రేక్ తీసుకుందాం. వారు దైవం కాని దాని వలన నాకు రోషం పుట్టించిరి. వారు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించిరి. తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహం పుట్టించిరి. కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషం పుట్టించును. అవివేక జనము వలన వారికి కోపము పుట్టించును. ఎంత అద్భుతమైనటువంటి మాటలు చూడండి. ఆ మాట అర్థం చేసుకోండి. కాబట్టి జనము కాని వలన వారికి కోపము పుట్టించును, రోషము పుట్టించును. అవివేక జనము వలన వారికి కోపం పుట్టించును. ఇది కూడా రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో కోట్ చేస్తాడు. Okay, they were given a song to memorize. How would they know when it's going to be fulfilled? When would the timing be? అయితే ఈ మోషే రాసినటువంటి కీర్తన అనేటువంటిది ఇజ్రాయెల్ ఉద్దేశించింది. అయితే అక్కడ ఈ మోషే కీర్తన అనేటువంటి వాళ్ళందరికీ సుపరిచితము. అయితే అందులోనే పొందుపరిచాడు ఎప్పుడు ఇది నెరవేరవలసి ఉన్నాయో, ఎప్పుడు నెరవేరుతాయో అనేటువంటి సంగతి. Look what Paul does in Romans chapter 10. Go to Romans 10 verse 19. రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 19వ వాక్య భాగాన్ని చూడండి. మరియు నేను చెప్పినదేమనగా ఇశ్రాయేలునకు తెలియకుండెనా జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించెదను. అవివేకమైనటువంటి జనము వలన మీకు ఆగ్రహము మీకు కోపము పుట్టించును అని మొదట మోషే చెప్పుచున్నాడు. దాన్ని ఇప్పుడు అక్కడ ప్రస్తావిస్తున్నాడు అంటే పౌలు భక్తుడు. దానికి అర్థం ఏంటి?
మళ్ళీ ఇది ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరుగుతుందేనా, లేదా మోషే చెప్పింది దాని గురించి ఇదే అని చెప్పడమా? And 11 verse 11. 11 కూడా చూడండి. రోమా. కాబట్టి నేను అడుగున్నది ఏమనగా వారు పడిపోనట్లుగా తొట్టిల్లిరా అట్లన్న రాదు. వారికి రోషం పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్ని జనులకు రక్షణ కలిగాను. కాబట్టి ఇక్కడ ఈ సందర్భం ఈ మాటల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఏది ద్వితీయోపదేశకాండము 32:21 వచనాన్ని, అదేవిధంగా రోమిలికి రాసిన పత్రిక 10:19 వచనాన్ని, ఇప్పుడు చదివినటువంటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుని క్రోడీకరించుకుంటే ఆ జనము కాని వారు ఎవరు, అవివేక జనం ఎవరు, ఇవన్నీ కూడా బాధపడతా ఉంటాయి. వాళ్ళకి ఏ విధంగా కోపం వచ్చింది, ఏ విధంగా రోషం కలిగింది అనేటువంటి విషయాలు కూడా మనకి తేడా కలిగింది. Are you starting to just see a couple of examples why it's so important you understand like in Hebrew and you know the Old Testament scriptures because they're quoted in the New Testament? ఇవి లేదా ఇంకా అనేకమైనటువంటి వచనాలన్నీ కూడా కొత్త నిబంధనలో ప్రస్తావించబడ్డవి లేదా పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ మూల కీర్తన ఆధారం చేసుకుని ఉటంకించినటువంటి విషయాలు కానివ్వండి, ఎలా సత్సంబంధాలు కలిగి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి. The Song of Moses said the timing of when you know will be your latter days will be when you start to see Gentiles get saved. ఇక్కడ 20వ వచనంలో 32వ అధ్యాయం 28వ వచనంలో 20వ వచనంలో కడపటి స్థితి ఏమవునో చూచెదను అని అన్నప్పుడు ఆ కడపటి స్థితి ఏమవుతుంది, ఎప్పుడవుతుంది అని మనం చూసినప్పుడు 21వ వచనంలో జన్మ కాని వలన రోషం పుట్టింది అని అన్ని చెప్తున్న వచనాలు చూసిన తర్వాత అన్ని జనులు ప్రవేశించేటువంటి కాలము, వాళ్ళ కడపటి స్థితి ఏమవుతుందో అని గుర్తెరిగేటువంటి కాలము ఒక్కటే అనేటువంటి సంగతి ఇక్కడ మనకు అవబడుతుంది. Now in the first century, Paul and Peter and Jesus are quoting, "You're the perverse generation. Gentiles are being saved. You're provoked to jealousy." That's saying that generation is when the Song of Moses would be fulfilled. ఇక్కడ చూడండి, ఈ మోషే రాసినటువంటి కీర్తన యొక్క నెరవేర్పు నేపథ్యాన్ని, నెరవేర్పు తరుణాన్ని చూడండి. ఇక్కడ పేతురు భక్తుడు కానివ్వండి, లేకపోతే ఉదాహరణకి పౌలు భక్తుడు కానివ్వండి, ఏం చేస్తున్నాడు అంటే ఈ మాటలను ఉటంకిస్తూ, ఈ మాటలను ప్రస్తావన చేస్తూ, అవి ఇవే అని చెబుతూ వాళ్ళు ఏం చెప్తున్నారండి, వాళ్ళు కడవరి స్థితిలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఇక్కడ వాళ్ళ అంతాన్ని ప్రస్తావిస్తారు. And sure enough, as Jesus promised and God promised them, before that generation died, the Roman armies came in and did completely destroy. యేసు చెప్పినటువంటి విధంగా లేదా దానికన్నా ముందే యెహోవా దేవుడు హెచ్చరించినటువంటి విధంగా ఏం జరిగింది అంటే వారి యొక్క కడపటి స్థితి అనేటువంటిది విధ్వంసానికి, నాశనానికి గురైంది. దాన్ని రోమీలు చెప్పటం జరిగింది. అది క్రీస్తు శకం 70లో రోమీల ద్వారా పూర్తిగా ధ్వంసమై నెరవేర్చబడింది. వాళ్ళు పూర్తిగా నాశనం అయిపోయారు. ఆ నాశనం అయినప్పుడు వాళ్ళ వంశావళులు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి చిహ్నాలు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ఐడెంటిటీగా ఉన్నటువంటి చిహ్నాలు కానీ, ఇవన్నీ కూడా మొత్తం ప్రజలు కానీ, మొత్తం ఆచార వ్యవహారం కానీ సమూలంగా ధ్వంసం అయిపోయి వారి అన్నిటికీ నెలకొల్పుకునే విధంగా అవన్నీ కూడా నేర్పడం. Okay, remember, I'm trying to always make sure we move along the timeline and show how all 66 books and prophecies are all connected. They're not just separate parts of the Bible, but they all relate to one ఈ యొక్క another. చరిత్ర క్రమంలో మనం ప్రతిదాన్ని కూడా ఆయా విభాగంలో చరిత్రలో ఇది ఎప్పుడు జరిగింది, మన చరిత్రలో మనం ఎప్పుడు ఉన్నాము, వాళ్ళకేం జరిగింది, ఇది ఎవరు బతికిస్తుంది అని ఈ విధంగా చక్కగా విభజించుకుంటూ మనం చక్కగా చూసుకుంటూ పోతూ ఉన్నప్పుడు మనకి చాలా చక్కగా గ్రంథం అంతా కూడా ఏ విధంగా అక్కడి నుంచి ఇక్కడ వరకు ఏకాభిప్రాయంతో, ఏక దృక్పథంతో అది ప్రయాణం చేస్తుంది. ఇవి అన్ని కూడా పాత కొత్త నిబంధనలు ఒకదానికొకటి ఎలా సమర్థించుకుంటున్నాయి అనేటువంటి విషయం బోధపడి గ్రంథం అనేటువంటిది చాలా మహత్తరంగా నెరవేర్పు గ్రంథంగా మనకు కనబడుతుంది. Okay, so let's have a tea and then we'll look at some of this symbolic language in all these prophecies. మనం టీ బ్రేక్ తీసుకున్నామంటే టీ బ్రేక్ తీసుకున్న తర్వాత అందరూ టీ తాగి కనుక వెంబడే వస్తే మనం ఏం చేద్దామంటే చక్కగా ఈ ప్రవచనాలు, ఇలాంటి ప్రవచనాలకు సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని మనం క్షుణ్ణంగా అధ్యయనం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంకా హెబ్రీలో ఉన్నటువంటి చిహ్నాలు మనం